తిర్యక రేఖ సమాంతర రేఖలు వాటికి సంబంధించి మనము ఓల్డ్ 7th క్లాస్ అలాగే 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లోని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియోలో మనము ఓల్డ్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లోని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనకి 9th క్లాస్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. సో మనం ఏం చెప్పుకున్నామండి, రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖ ఖండించుకున్నప్పుడు ఏర్పడిన కోణాల్లో ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలకి ఈ క్రాస్ లో ఏర్పడిన కోణం సమానం, అలాగే ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలకి ఈ క్రాస్ లో ఏర్పడిన కోణం సమానం. అంటే ఇక్కడ 50 ఉంటే ఇక్కడ 50 ఉంటుంది, ఇది 50 ఉంటుంది, ఇది కూడా 50 ఉంటుంది. సేమ్ అదే విధంగా ఇది 130 ఉంటే ఇది కూడా 130 ఉంటుంది, ఇది 130 ఉంటుంది, ఇది కూడా 130 ఉంటుంది. ఇక్కడ నేను 130 ఎందుకు రాశానంటే ఈ క్రాస్ లో ఏర్పడిన కోణంకి అలాగే ఈ క్రాస్ లో ఏర్పడిన కోణంకి ఈ రెండింటి యొక్క మొత్తం అనేది మనకి ఎప్పుడూ కూడా 180 degrees ఉండాలి. ఓకే, ఈ మూడు గుర్తుపెట్టుకుంటే మనము ఇటువంటి ప్రాబ్లం ఏదైతే మనం చేయొచ్చు. ఓకే, దీంట్లో మనకి ఫస్ట్ వన్ చూడండి, ఎల్ ఎం అనే రెండు రేఖలు ఇచ్చాడు, ఆ రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు అన్నాడు, ఈ ఎండ్ అనే తిర్యక రేఖ ఇచ్చాడు. సో ఆ సందర్భంలో మనకి ఇక్కడ ఎక్స్ అనే కోణం ఇచ్చాడు, ఇక్కడ 110 degrees ఇచ్చాడు. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. సో మనం ఏం చెప్పుకున్నామండి, తిర్యక రేఖ ఖండించుకున్నప్పుడు ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలకి ఈ క్రాస్ లో ఏర్పడిన కోణం సమానం, అలాగే ఈ క్రాస్ కి ఈ క్రాస్ సమానం. ఇప్పుడు ఈ క్రాస్ లో ఎక్స్ ఉంది, ఈ క్రాస్ లో 110 degrees ఉంది, కాబట్టి రెండు కూడా సమానం అవుతాయి. అంటే ఎక్స్ ఈక్వల్ ఎంత అవుతుంది, 110 degrees అవుతుంది. ఓకే, సెకండ్ వన్ చూడండి. సో ఇక్కడ కూడా సేమ్ ఎల్ ఎం రెండు సమాంతర రేఖలు అన్నాడు, ఎన్ అనే తిర్యక రేఖ అన్నాడు. సో ఇక్కడ మనకి 84 ఇచ్చాడు, ఇక్కడ y ఇచ్చాడు, y వాల్యూ అడిగాడు. సేమ్ ఈ క్రాస్ కోణాలకి ఈ క్రాస్ కోణం సమానం. ఓకే, ఈ క్రాస్ లో 84 ఉంది, ఈ క్రాస్ లో y ఉంది, కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 84 degrees అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి సేమ్ ఎల్ ఎం రెండు కూడా సమాంతర రేఖలు అన్నాడు, ఈ ఎన్ అనే తిర్యక రేఖ ఇచ్చాడు, ఈ క్రాస్ లో మనకి 110 degrees ఇచ్చాడు, ఈ క్రాస్ లో జెడ్ అనే కోణం ఇచ్చాడు. చూడండి, ఇది ఈ క్రాస్, ఇది ఈ క్రాస్, ఈ క్రాస్ లో కోణం సమానం అవుతాయి, ఈ క్రాస్ లో కోణం సమానం అవుతాయి. సో రెండు క్రాస్ లో ఉండే కోణాలు వేరే వేరేగా ఉన్నప్పుడు సో ఆ రెండింటి యొక్క మొత్తం మనకి ఎంత అవుతుంది, ఎప్పుడు కూడా 180 degrees అవుతుంది. అంటే జెడ్ ప్లస్ 110 ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవుతుంది. సో జెడ్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అండి, 70 degrees అవుతుంది. ఓకే, సో ఒక క్రాస్ లో ఉండే కోణము ఇంకో క్రాస్ ఉండే కోణం రెండు కలిపితే మనకి ఖచ్చితంగా ఎంత రావాలి, 180 degrees రావాలి. సో ఆ విధంగా చూసుకుంటే చాలు. ఓకే, నెక్స్ట్ మన సేమ్ ఇది అంతే, ఎల్ఎం రెండు కూడా సమాంతర రేఖలు అన్నాడు, తిర్యక రేఖ ఎన్ అనే తిర్యక రేఖ ఇచ్చినప్పుడు ఇక్కడ 53 degrees ఇచ్చాడు, ఇక్కడ ఎస్ అనే డిగ్రీస్ ఇచ్చాడు. సో ఎస్ వాల్యూ అడిగాడు. సో ఈ క్రాస్ కి ఈ క్రాస్ సమానం, కాబట్టి ఈ క్రాస్ లో 53 ఉంది, ఈ క్రాస్ లో ఎస్ ఉంది. సో ఎస్ ఈజ్ ఎంత అవుతుంది అండి, 53 degrees అవుతుంది. ఓకే, సో సెకండ్ రామన్ ఏమి ఇచ్చాడు చూడండి, సేమ్ ఇవే ఇచ్చాడు, కానీ మనకి ఇక్కడ ఎక్స్ అనే పదాన్ని ఉపయోగించాడు. సో మనకి ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇటువంటి ప్రశ్నలు అడుగుతుంటాడు. ఓకే, సేమ్ ఇక్కడైతే మనం ఏ ట్రిక్ అయితే యూజ్ చేసామో ఇక్కడ కూడా అదే ట్రిక్ యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఎల్ ఎం రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు అన్నాడు. సో రెండు కోణాలు ఇచ్చాడు, ఇక్కడ 75 ఇచ్చాడు, ఇక్కడ 11x-2 ఇచ్చాడు. సో మనకేం తెలుసు, ఈ క్రాస్ లో కోణాలకి ఈ క్రాస్ లో కోణాలు సమానం. ఈ క్రాస్ లో 75 ఉంది, ఈ క్రాస్ లో 11x-2 ఉంది. సో రెండు కూడా ఏమవ్వాలండి, సమానం అవ్వాలి. సో సమానం చేసుకుంటే 11x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 77 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 77/11 అంటే 7 వస్తుంది. ఇక్కడ 11 గుణిస్తుంది, వస్తే భాగిస్తుంది. సో 77/11 అవుతుంది, 11 1 11 7. సో x ఈజ్ ఈక్వల్ టు 7. ఓకే, ఇది మనకి మొదటిది. సో రెండోది చూడంండి, రెండోది కూడా సేమ్ ఇంతే, ఎల్ఎం రెండు కూడా సమాంతర రేఖలు అన్నాడు, ఆ రెండు సమాంతర రేఖలకు ఎన్ అనే తిర్యక రేఖ ఇచ్చినప్పుడు ఇక్కడ 60 ఇచ్చాడు, ఇక్కడ 8x-4 ఇచ్చాడు. సో ఈ రెండు కోణాల యొక్క మధ్య గల సంబంధాలు మనము గుర్తించాలి. ఫస్ట్ అవి సమానం అవుతాయా లేకపోతే వాటి యొక్క మొత్తం అనేది 180 అవుతుందో చూసుకున్నాం. సో మనకి తెలుసు, ఏం తెలుసు, ఈ క్రాస్ కోణాలకి ఈ క్రాస్ కోణం సమానం. ఈ క్రాస్ లో 60 ఉంది, ఈ క్రాస్ లో 8x-4 ఉంది, అంటే రెండు కూడా ఏమవుతాయండి, సమానం అవుతాయి. సో 60 ఈజ్ ఈక్వల్ టు 8x-4 అవుతుంది. సో 8x ఈజ్ ఈక్వల్ టు 64 అవుతుంది, ఇది -4 ప్లస్ +4 అవుతుంది, 60 + 4 అంటే 64 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 64/8 అంటే 8 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 8. ఇది సెకండ్ది. సో థర్డ్ చూడండి, థర్డ్ వన్ కూడా సేమ్ ఇచ్చాడు, ఎల్ఎం రెండు కూడా సమాంతర రేఖలు అన్నాడు, ఎన్ అనే తిర్యక రేఖ ఇచ్చాడు. ఓకే, ఇంకా రెండు కోణాలు ఇచ్చాడు, ఆ రెండు కోణాల యొక్క మధ్య సంబంధాన్ని మనం గుర్తించాలి ఫస్ట్. అంటే ఆ రెండు కోణాలు సమానం అవుతాయా లేదా 180 అవుతాయి వాటి యొక్క మొత్తం. ఇక్కడ చూడండి,
ఈ క్రాస్ కి ఈ క్రాస్ కోణాలు సమానం. ఓకే, ఇప్పుడు ఈ క్రాస్ లో మనకి ఇక్కడ 14x మైనస్ 1 ఉంది. ఈ క్రాస్ లో మనకి ఇక్కడ 12x ప్లస్ 17 ఉంది. కాబట్టి ఈ రెండు కూడా ఏమవుతాయి, సమానం అవుతాయి. రెండు కూడా ఒకే క్రాస్ లో ఉన్నాయి కాబట్టి. ఓకే, సో ఇప్పుడు 14x ఇది 12x, ఈ పదాన్ని ఇటు పట్టుకుని వద్దాం, ఈ పదాన్ని అటు పట్టుకుని వద్దాం. ఓకే, సో ఏమవుతుందండి, 14x మైనస్ 12x ఇజ్ ఈక్వల్ టు 17 మైనస్ 1 వెళ్తే ప్లస్ 1 అవుతుంది. ఓకే, సో 14x మైనస్ 12x అంటే 2x, 17 ప్లస్ 1 అంటే 18. సో x ఇజ్ ఈక్వల్ టు 9 వస్తుంది. 2x ఇజ్ ఈక్వల్ టు 18 అయితే x ఇజ్ ఈక్వల్ టు 18/2. సో 18/2 అంటే 9 అవుతుంది. ఓకే, ఇది థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ కూడా సేమ్, ఎల్ఎం రెండు కూడా సమాంతర రేఖలు అన్నాడు. తిర్యక రేఖ ఇచ్చాడు. ఏంటంటే తిర్యక రేఖ ఈ క్రాస్ లో ఒక కోణం ఇచ్చాడు, అలాగే ఈ క్రాస్ లో ఒక కోణం ఇచ్చాడు. సో రెండు కూడా ఒకే క్రాస్ లో ఉన్నాయి. సో రెండు కూడా ఒకే క్రాస్ లో ఉన్నాయి కాబట్టి రెండు కోణాలు కూడా ఏమవుతాయి, సమానం అవుతాయి. సో 13x మైనస్ 5 ఇజ్ ఈక్వల్ టు 17x ప్లస్ 5. ఓకే, సో 13x అసలు పట్టుకెళ్దాం, ఈ మైనస్ 5 ప్లస్ 5 అసలు పట్టుకుని వద్దాం. ఏమవుతుందండి, 17x మైనస్ 13x ఇజ్ ఈక్వల్ టు మైనస్ 5 మైనస్ 5. ఓకే, సో ఇదేమవుతుంది, 4x ఇజ్ ఈక్వల్ టు మైనస్ 10, x ఇజ్ ఈక్వల్ టు మైనస్ 10/4. సో 2 5s 2 2s. సో x ఇజ్ ఈక్వల్ టు మైనస్ 5/2. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ పేజ్ నెంబర్ 91 లో 8th ఎగ్జాంపుల్ చూడండి. సో మనకి ఏ విధంగా అంటే ఈ ఓన్లీ రెడ్ మార్క్ లో కనిపిస్తున్న పటం మాత్రం ఇచ్చాడు. ఈ పటంలో మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. ఓకే, ఇక్కడ ఈ కోణం మనకి 105 డిగ్రీలు ఇచ్చాడు. ఓకే, సో ఈ పటంలో మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. అయితే మనకేమి ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఈ పటంలో ఈ ఏబి మీద ఒక ఏరో మార్క్ ఇచ్చాడు, అలాగే సిడి మీద కూడా ఒక ఏరో మార్క్ ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి, ఈ ఏబి సిడి రెండు కూడా ఒకదానికొకటి సమాంతరం. ఓకే, సో మనం ఎక్స్ట్రాగా ఏం చేయొచ్చు అంటే పటాన్ని అవగాహన చేసుకోవడానికి లేదా పటాన్ని సాల్వ్ చేయడానికి మనము ఎక్స్ట్రాగా కూడా ఈ అనే బిందువు నుంచి ఎఫ్ అంటే ఈ విధంగా ఒక రేఖని గీచాను నేను. ఆ రేఖ కూడా ఏ విధంగా ఉంది, ఈ ఏబికి సిడికి ఈ రేఖ సమాంతరంగా ఉంది. అంటే ఏబి ప్యారలల్ సిడి ప్యారలల్ ఈఎఫ్ ఏంటి ఈ ఎఫ్. ఓకే, అంటే ఈ మూడు రేఖలు కూడా ఒకదానికొకటి సమాంతర రేఖలు. ఓకే, ఇప్పుడు ఏమైనా రెండు రేఖలు తీసుకుందాం. ఏ రెండు రేఖలు తీసుకుందాం అంటే ఫస్ట్ ఈ రెండు రేఖలు తీసుకుందాం అండి. ఈ రెండు రేఖల్ని ఈ ఏ అనే రేఖ ఏడు బిందు దగ్గర ఖండించుకుంది, అలాగే ఈ అనే బిందు దగ్గర కూడా ఖండించుకుంది. ఓకే, సో రెండు బిందులే ఖండించుకుంది కాబట్టి ఈ ఏ రేఖ ఏ రేఖ అవుతుందండి, తిర్యక రేఖ అవుతుంది. సో తిర్యక రేఖ అయినప్పుడు ఇక్కడ ఈ కోణము మనం ఏ రేఖ తీసుకున్నామండి, ఈఎఫ్ అనే రేఖ తీసుకున్నాం కాబట్టి ఈ మొత్తం కోణం ఇది మనకి 25 ఇచ్చాడు. ఇక్కడ కోణం పేరు ఇవ్వలేదు కానీ మనం y అనే పేరు పెట్టుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ మొత్తం కోణం ఎంత అవుతుందండి, 25 ప్లస్ y అవుతుంది. ఇప్పుడు మనం చూడండి, ఈ ఏబి అనే రేఖ అలాగే ఈఎఫ్ అనే రేఖ ఈ రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు. సమాంతర రేఖలు అయినప్పుడు ఏ అనేది తిర్యక రేఖ అయింది. సో తిర్యక రేఖ అయినప్పుడు ఈ 105 డిగ్రీలు అలాగే 25 ప్లస్ y అనేది ఒకటి, అలాగే 105 డిగ్రీలు అనేవి ఈ రెండు కూడా ఏ కోణాలు అవుతాయి, తిర్యక రేఖకు రెండు కూడా ఒకే వైపు ఉన్నాయి. మనం తీసుకున్న రేఖలకు మధ్యలో ఉన్నాయి. సో తిర్యక రేఖ ఒకే వైపు ఉంటూ అంతరంగా ఉండే కోణాలు ఏ కోణాలు అవుతాయండి, తిర్యక రేఖ ఒకే వైపు ఉంటూ అంతరంగా ఉండే కోణాలు ఎప్పుడూ కూడా సంపూరకాలు అవుతాయి. కాబట్టి వాటి మొత్తం కూడా మనకి ఎంత అవుతుందంటే 180 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో సో 25 ప్లస్ 105 అంటే ఎంత అవుతుందండి, 130 అవుతుంది. సో 130 వస్తే ఏమవుతుంది, మైనస్ 130 అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 130 అవుతుంది. ఓకే, సో y ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీస్ అవుతుంది. సో y వాల్యూ ఎంత వచ్చింది, 50 వచ్చింది. సో y అనేది ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. ఓకే, సో ఎప్పుడైనా వచ్చింది y విలువ 50, మనం ఏబి రేఖను అలాగే ఈఎఫ్ రేఖను రెండు రేఖలను తీసుకొని ఏఈ రేఖను తిర్యక రేఖ తీసుకొని చేసాం. మనకేం అడిగాడు, y వాల్యూ అడగలేదు. సో y అనేది మనం పెట్టుకున్నాం, కానీ మనకేం అడిగాడు, ఎక్స్ వాల్యూ అడిగాడు. ఓకే, సో ఎక్స్ వాల్యూ ఫైండ్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే సేమ్ అదే విధంగా ఇప్పుడు ఏబి రేఖ ఈఎఫ్ రేఖ ఏ విధంగా తీసుకున్నాము అలాగే సిడి రేఖ ఈఎఫ్ రేఖను కూడా తీసుకోవాలి. సో సిడి ఈఎఫ్ రెండు రేఖలు కూడా ఏ రేఖలు అవుతాయండి, ఈ సింబల్ బట్టి సమాంతర రేఖలు అవుతాయి, అంతే కదా. సో సిడి ప్యారలల్
ఈఎఫ్. ఓకే, సిడి రేఖకు ఈఎఫ్ రేఖ సమాంతర రేఖ అవుతుంది. ఆ సందర్భంలో ఈ రేఖ చూడండి, ఇక్కడ సి అనే బిందువులు ఖండించుకుంది, అలాగే ఈ అనే బిందువులు ఖండించుకుంది. ఏది? సిఈ. సో సిఈ అనేది ఏ రేఖ అవుతుంది? రెండు విభిన్న బిందువుల్లో ఖండించుకుంది కాబట్టి తిర్యక్ రేఖ అనేది అవుతుంది. ఓకే, సో తిర్యక్ రేఖ అయినప్పుడు ఇక్కడ ఏర్పడిన ఎక్స్ కోణము, ఇక్కడ ఏర్పడిన వై కోణాలు, రెండు కోణాలు కూడా ఏ కోణాలు అవుతాయి? ఇది తిర్యక్ రేఖ. సో తిర్యక్ రేఖ అయినప్పుడు తిర్యక్ రేఖకు ఈ రేఖ మధ్యలో ఏర్పడిన కోణం వై, తిర్యక్ రేఖకు ఈ రేఖ మధ్యలో ఏర్పడిన కోణం ఎక్స్. సో రెండు రేఖలకు మధ్యలో ఉన్నాయి, తిర్యక్ రేఖ ఒకే వైపు ఉన్నాయి. సో తిర్యక్ రేఖ ఒకే వైపు ఉంటూ రెండు సమాంతర రేఖల మధ్యలో ఉండే కోణాలు ఎప్పుడు కూడా ఏమవుతాయి? వాటి యొక్క మొత్తం అనేది సంపూరకాలు అవుతాయి. అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 180 degrees అవుతుంది. ఆల్రెడీ మనకి వై విలువ ఎంత వచ్చిందండి? 50 వచ్చింది. సో వై విలువ 50 కానీ రాసినట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 50 అంటే 130 degrees అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 130 degrees వచ్చింది. ఓకే, ఇది మనకి ప్రాబ్లం. సో మనకి ఓన్లీ ఈ రెడ్ మార్కులను పటమే ఇచ్చాడు, ఈ యారో మార్కులు ఇచ్చిన చూడండి, ఈ డాట్స్ ఇచ్చింది ఏంటంటే అది నిర్మాణం, మనం నిర్మించుకోవాలి. సో అది ఏ విధంగా నిర్మించుకోవాలంటే ఈ రెండు రేఖలకు సమాంతరంగా నిర్మించుకోవాలి. ఈ రెండు రేఖలు కూడా తిర్యక్ రేఖ అయ్యే విధంగా ఈ రేఖ నిర్మించాలి. సో నిర్మించుకుంటే మనకి ఈ పటం అనేది ఈజీగా అవగాహన అవుతుంది. ఓకే, ఏ విధంగా అంటే తిర్యక్ రేఖ ఒకే వైపు ఉండే అంతర కోణాలు మొత్తం 180 degrees గా తీసుకుంటే మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 9 చూడండి. ఎగ్జాంపుల్ 9 లో మనకి 3 రేఖలు ఇచ్చాడండి. ఈ 3 రేఖలు కూడా సమాంతర రేఖలు అన్నాడు. ఓకే, సో 3 రేఖలు సమాంతర రేఖలు అయినప్పుడు మనకి ఇక్కడ ఈ రేఖ తిర్యక్ రేఖ అయింది, అలాగే ఈ రేఖ కూడా తిర్యక్ రేఖ అవుతుంది. ఈ రేఖ పరంగా ఒక బిందువు, రెండు బిందువులు, 3 బిందువుల్లో ఖండించుకుంది. ఈ రేఖ పరంగా ఈ 3 రేఖలను ఒక బిందువు, రెండు బిందువులు, 3 బిందువుల్లో ఖండించుకున్నాయి. అంటే ఇది తిర్యక్ రేఖే, ఇది తిర్యక్ రేఖే. ఓకే, సో ఆ సందర్భంలో మనకి ఇక్కడ ఏర్పడిన కోణాల్లో ఎక్స్ వై జెడ్ కోణం కనుక్కోమన్నాడు. ఏ కోణాలు? ఎక్స్ వై జెడ్, అలాగే ఏ బి సి కోణం కూడా కనుక్కోమన్నాడు. ఓకే, సో ముందు మనం ఏం చేద్దామంటే 3 సమాంతర రేఖలకు 3 తిర్యక్ రేఖలు, 2 తిర్యక్ రేఖల్లో ఏదో ఒక తిర్యక్ రేఖ తీసుకుందాం. ఫస్ట్ మనకి ఈ 3 సమాంతర రేఖలకు ఇది తిర్యక్ రేఖ అయినప్పుడు, ఏది ఈ తిన్నగా ఉండి తిర్యక్ రేఖ అయినప్పుడు కోణాలు చూడండి, ఈ క్రాస్ కోణాలు, ఈ క్రాస్ కోణాలు, ఈ క్రాస్ కోణాలు సమానం అవుతాయి. ఓకే, ఇప్పుడు ఈ క్రాస్ లో కోణం ఎంత ఉందండి? 110 ఉంది. ఈ క్రాస్ లో ఇక్కడ ఎంత ఉందండి? వై ఉంది. ఈ క్రాస్ లో ఏమైనా ఉందా? లేదు. అంటే వై ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 110 degrees అవుతుంది. అంతే కదా. నెక్స్ట్ ఈ క్రాస్ లో కోణాలు, ఈ క్రాస్ లో కోణాలు, ఈ క్రాస్ లో కోణాలు. ఇప్పుడు ఈ క్రాస్ లో ఎక్స్ ఉంది, ఈ క్రాస్ లో జెడ్ ఉంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అవుతుంది. ఇప్పుడు ఈ క్రాస్ లో కోణం 110 అయితే ఈ క్రాస్ లో కోణం ఎంత అవుతుందండి? సో రెండు క్రాస్ లో ఉండే కోణాలు మొత్తము కలిపితే మనకి ఎంత అవ్వాలి? 180 అవ్వాలి. ఇది 110 కాబట్టి ఇది 70 degrees అవుతుంది. కాబట్టి ఎక్స్ 70, జెడ్ కూడా 70 degrees అవుతుంది. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 70, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 70, వై ఈజ్ ఈక్వల్ 110 వచ్చింది. నెక్స్ట్ మనకి ఏం అడిగాడు? ఏబిసిలు అడిగాడు. సో ఏబిసి విలువలు ఏ తిర్యక్ రేఖ మీద చూడండి, ఈ తిర్యక్ రేఖ మీద ఉంది. ఈ తిర్యక్ రేఖ. సో ఇప్పుడు ఈ 3 కూడా సమాంతర రేఖలు. ఇది తిర్యక్ రేఖ అయినప్పుడు ఏర్పడిన కోణం ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకే, అయితే మనకి ఇక్కడ ఈ రేఖ పరంగా ఇక్కడ ఒక కోణం ఇచ్చాడు చూడండి, 65 degrees ఇచ్చాడు. ఏ కోణం ఇచ్చాడు? 65 degrees ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఇది తిర్యక్ రేఖ అయినప్పుడు ఈ క్రాస్ కోణాలు, ఈ క్రాస్ కోణాలు, అలాగే ఈ క్రాస్ కోణాలు సమానం. అంతే కదా. సో ఈ 3 సమాంతర రేఖలు ఇది తిర్యక్ రేఖ అయినప్పుడు ఈ క్రాస్ కోణాలు, ఈ క్రాస్ కోణాలు, ఈ క్రాస్ కోణాలు సమానం అవుతాయి. సో ఈ క్రాస్ లో మనకి ఎంత ఉందండి? 65 degrees ఉంది. ఎంత ఉంది? 65 degrees ఉంది. సో ఈ క్రాస్ లో ఏమున్నాయండి? బి, సి ఉన్నాయి. అంటే ఈ 3 కోణాలు కూడా ఒకదానికొకటి సమానం అవ్వాలి. కాబట్టి బి విలువ ఎంత అవుతుంది? 65 అవుతుంది. సి విలువ కూడా 65 అవుతుంది. మరి ఏ విలువ ఎంత అవుతుంది? ఇక్కడ చూడండి, ఏ ప్లస్ సి టోటల్ ఎంత అవ్వాలండి? ఈ ఏ ప్లస్ సి అనేది ఒక రేఖ మీద ఉన్నాయి. ఈ రెండు కోణాలు కూడా ఒక రేఖ ద్వయం. సో ఏ ప్లస్ సి మొత్తం కూడా మనకి ఎంత అవుతుందంటే 180 degrees అవ్వాలి. దాంట్లో ఆల్రెడీ సి విలువ ఎంత వచ్చిందండి? మనకి ఇక్కడ 65 degrees వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఏ విలువ ఎంత అవుతుందండి? ఏ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 65. సో ఎంత అవుతుంది? 115 degrees అవుతుంది. అంతే కదా.
ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 150, బి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 65, సి ఈజ్ ఈక్వల్ 65, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 70, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 70, వై ఈజ్ ఈక్వల్ టు 110 డిగ్రీస్. ఏం లేదంటే మనం పటానికి అవగాహన చేసుకుంటే ప్రాబ్లం చాలా ఈజీ. సో సమాంతర రేఖలు తిరిగి రేఖ ఇచ్చినప్పుడు ఎప్పుడు కొన్ని ఏం చేసుకుంటారంటే క్రాస్ కోణాలు చూసుకోవడమే. ఏ క్రాస్ కోణాలకు ఆ క్రాస్ కోణాలు సమానంగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ 10 గాని చూసినట్లయితే ఏబిసిడి రెండు కూడా సమాంతర రేఖలు అన్నాడు. ఆ రెండు సమాంతర రేఖలకు ఇక్కడ ఒక తిరిగి రేఖ ఇచ్చాడు, ఇక్కడ ఒక తిరిగి రేఖ ఇచ్చాడు. అయితే ఈ రెండు తిరిగి రేఖలు కూడా ఒకదానికొకటి సమాంతరం అన్నాడు. సో మనం లాస్ట్ వీడియో చెప్పుకున్నామండి, రెండు సమాంతర రేఖలకు రెండు తిరిగి రేఖలు ఇచ్చినప్పుడు ఆ రెండు తిరిగి రేఖలు కూడా సమాంతర రేఖలు అయితే మనకి ఇక్కడ ఈ క్రాస్ కోణాలు, ఈ క్రాస్ కోణాలు, ఈ క్రాస్ లో కోణాలు, ఈ క్రాస్ లో కోణాలు సమానం. ఓకే, నెక్స్ట్ మనము ఇంకొక క్రాస్ లో కోణాలను తీసుకున్నట్లయితే ఏమవుతుందండి, ఒక క్రాస్ లో ఉండే కోణము ఇంకొక క్రాస్ లో ఉండే కోణం రెండింటి యొక్క మొత్తం అనేది 180 అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ రేఖ మీద మనకి ఇక్కడ 3x + 5 ఇచ్చాడు. అది మనకి ఈ క్రాస్ లో ఉంది. అలాగే ఈ తిరిగి రేఖ మీద ఇక్కడ కోణం 4x ఇచ్చాడు. అది ఈ క్రాస్ లో ఉంది. ఒకటి ఈ క్రాస్ లో ఉంటే ఇంకోటి ఈ క్రాస్ లో ఉంది. సో రెండు కూడా వేరు వేరు రకాలుగా ఉన్నాయి, అంటే వేరు వేరు దిశల్లో ఉన్నాయి. కాబట్టి ఆ రెండు కోణాలు కూడా సమానం అవుతాయా, లేదా ఆ రెండు కోణాలు కూడా సంపూరకాలు అవుతాయి. ఏమవుతాయి? సంపూరకాలు అవుతాయి. అంటే వాటి మొత్తం మనకి ఇక్కడ 180 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో పటం ఈ విధంగా ఇచ్చి మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. కొన్నిసార్లు మనకి ఇక్కడ కోణం విలువ కూడా కట్టమంటాడు. ఓకే, సో ఇక్కడ మనకి ఎక్స్ విలువను ఫైండ్ చేస్తే ఏమవుతుందండి, 4x + 3x అంటే ఎంత అవుతుంది, 7x అవుతుంది. ఈ +5 అవతలకి వెళ్తే -5 అవుతుంది. అంటే 180 - 5 అంటే 175 అవుతుంది. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు 175/7 అవుతుంది. 7 1s 725. సో x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 25 వచ్చింది. సో ఎక్స్ వాల్యూ మనకి ఫైండ్ చేయమంటే ఎక్స్ వాల్యూతో ఆపివచ్చు. లేదా కొన్నిసార్లు మనకి ఏమవుతుంటాయంటే ఈ కోణాల్లో కనిష్ట కోణం ఏది, లేదా గరిష్ట కోణం అడుగుతుంటాడు, లేదా ఈ 4x కోణం కట్టమంటాడు, లేదా 3x + 5 కోణం కట్టమంటాడు. సో మనం ఏం చేయాలంటే ఎక్స్ వాల్యూ దాంట్లో వేసుకుంటే మనకి ఆ కోణం విలువ వచ్చేస్తుంది. సో 4x కట్టినట్లయితే, సో x బదులు 25 రాసుకుంటే 4 × 25 అంటే ఎంత అవుతుందండి, 100 డిగ్రీస్ అవుతుంది. అంటే ఈ కోణం ఎంత అయింది, 100 అయింది. సో ఈ క్రాస్ లో కోణం 100 కాబట్టి ఈ క్రాస్ లో కోణం ఎంత అవుతుందండి, 80 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి 3x + 5 అంటే ఎంత వస్తుంది, 80 డిగ్రీస్ వస్తుంది. కాబట్టి చెక్ చేద్దాం. సో 3x + 5 ఈజ్ ఈక్వల్ టు 3 × x బదులు ఎంత రాయాలండి, 25 రాయాలి +5. సో ఇది ఎంత అవుతుందండి, 75 + 5 అంటే 80 డిగ్రీస్. ఓకే, ఇది మనకి 10th ఎగ్జాంపుల్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెండు సమాంతర రేఖలకు రెండు తిరిగి రేఖలు ఇచ్చినప్పుడు ఆ రెండు తిరిగి రేఖలు కూడా సమాంతర రేఖలు అయితే, అంటే ఈ రెండు కూడా సమాంతర రేఖలు అయితే ఈ క్రాస్ లో కోణాలు, ఈ క్రాస్ లో కోణాలు, ఈ క్రాస్ లో కోణాలు, 4 క్రాస్ లో కోణాలు సమానంగా ఉంటాయి. సేమ్ అదే విధంగా ఈ క్రాస్ కోణాలు, ఈ క్రాస్ కోణాలు, ఈ క్రాస్ ఆ 4 కోణాలు సమానంగా ఉంటాయి. ఎప్పుడు ఈ రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు అయితేనే. ఆ రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు కాకపోతే మాత్రం అర్థం కావద్దు. ఓకే, నెక్స్ట్ మనకి ఎగ్జాంపుల్ 11 చూడండి. సో ఎగ్జాంపుల్ 11 మనము న్యూ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ సేమ్ ఇటువంటి మోడల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. సో ఏం లేదండి, ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం బేసిక్ గా ఆ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలంటే ఇక్కడ ఏర్పడిన M అనే బిందువు దగ్గర మనము ఒక సరళ రేఖను, సమాంతర రేఖను ఏర్పరచుకొని చేయాలి. సో అవన్నీ అవసరం లేదండి. సింపుల్ ట్రిక్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ ఏర్పడిన కోణము, సో ఇక్కడ ఏర్పడిన కోణం, జనరల్ ఇక్కడ కోణం తెచ్చి చూడండి 40 డిగ్రీస్ ఇచ్చాడు. సో ఈ మొత్తం 180 కాబట్టి ఇది 40 కాబట్టి ఇది ఎంత అవుతుందండి, 140 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకి ఈ విధంగా M ఆకారం ఇచ్చినప్పుడు బయట కోణం అడిగాడు అనుకోండి, ఇవి చూడండి రెండు కూడా అవతల సైడ్ ఉన్నాయి. మనకి యువతల కోణం అడిగితే ఏం చేయాలంటే ఈ రెండు కోణాలు కలిపితే ఎంత వస్తుంది, 135 140 డిగ్రీస్, 5 7 2, సో 275 డిగ్రీస్. అంటే ఈ కోణం ఎంత అవుతుందంటే 275 డిగ్రీస్ అవుతుంది. మనకేం అడిగాడు, పటం ఈ విధంగా ఇచ్చి యాంగిల్ XMY అంటే ఈ కోణం అడిగాడు, యువతల కోణం అడిగాడు. సో యువతల కోణం కావాలంటే ఏం చేయాలంటే ఈ రెండు కోణాల కలపగా వచ్చిన కోణాన్ని మనము 360 నుంచి కానీ తీసినట్లయితే వచ్చిన కోణమే యువతల కోణం అవుతుంది. ఓకే, సో తీస్తే ఎంత వస్తుందండి, 360 - 275, 5 15 7 8 అంటే 85. సో ఈ కోణం ఎంత వచ్చింది, 85 డిగ్రీస్ వచ్చింది. ఓకే, సో ఎప్పుడైనా సరే ఇటువంటి పటాలు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, మనకి పటం ఏ విధంగా ఇస్తుంటే ఈ విధంగా ఇస్తుండండి. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ కోణము ప్లస్ యువతలు ఏర్పడి ఈ కోణం రెండు కూడా అంతరంగా లోపల ఏర్పడ్డాయి.
సో ఈ రెండింటి యొక్క మొత్తం అనేది యువతల కోణం అవుతుంది. ఆ రెండింటి యొక్క మొత్తాన్ని మనము 360 నుంచి కానీ తీసినట్లయితే అది యువతల కోణం అవుతుంది. సో మొత్తం మనకి ఎంత వచ్చింది 275 కంటే యువతల కోణం అయింది. ఆ 275 మనము 360 నుంచి తీసినట్లయితే అది యువతల కోణం వస్తుంది. ఎంత 85 డిగ్రీస్. లేదా జనరల్ గా మనము ఏ విధంగా చేస్తామంటే ఇది ఎం అనే బిందువు కదా. సో మనం ఏం చేయాలంటే ఒక సమాంతర రేఖను ఈ విధంగా గీయాలి. సో గీసినప్పుడు మనకి ఇది తిర్యక్ రేఖగా భావించి ఇది 135 అయితే ఇది కూడా 135 అవుతుంది ఏకాంతర కోణం. సో ఇది 40 కాబట్టి యువతల 40 అవుతుంది. ఇది 140 కాబట్టి యువతల 140 అవుతుంది. అంటే ఈ టోటల్ ఎంత వచ్చింది? ఇది 135, ఇది 140. సో టోటల్ ఎంత అయింది? 275. ఆ విధంగా చేయాలి. సో అదంతా టైం వేస్ట్ అండి. సో మనం ఏం చేయాలంటే రెండు సమాంతర రేఖలు ఇచ్చినప్పుడు ఈ విధంగా పటం ఇస్తే సో యువతల కోణం రెండు కోణాలు కలిపితే ఇది యువతల కోణం అవుతుంది. ఆ కలపగా వచ్చిన కోణాన్ని మనము 360 నుంచి కానీ తీసినట్లయితే అది యువతల సైడ్ కోణం అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ 13 చూడండి. సో ఎగ్జాంపుల్ 13 మనకి ఏమి ఇచ్చాడంటే ఏబి ఒక రేఖ ఇచ్చాడు, సిడి ఒక రేఖ ఇచ్చాడు, ఈఎఫ్ ఒక రేఖ ఇచ్చాడు. ఈ మూడు రేఖలు కూడా సమాంతర రేఖలు. అంటే ఏబి ప్యారలల్ సిడి అన్నాడు, అలాగే సిడి ప్యారలల్ ఈఎఫ్ అన్నాడు. ఈ రెండు రేఖల సమాంతర రేఖలు అన్నాడు, అలాగే ఈ రెండు రేఖల సమాంతర రేఖలు అన్నాడు. సో మూడు రేఖలు కూడా ఒకదానికొకటి సమాంతర రేఖలు అయిపోతాయి. అంటే ఏబి ప్యారలల్ సిడి ప్యారలల్ ఈఎఫ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ పటంలో ఇక్కడ చూడండి ఈ విధంగా లంబకోణ సింబల్ ఇచ్చాడు. అంటే అర్థం ఏంటంటే ఈ రేఖను లంబంగా ఖండించుకుంది. సో మూడు సమాంతర రేఖలను ఒక రేఖ మీద లంబంగా ఖండించుకుంటే ఆటోమేటిక్ గా మిగిలిన రేఖల మీద కూడా అది ఏమవుతుందంటే లంబంగానే ఖండించుకుంటుంది. సో ఇక్కడ 90 ఉంటే ఇటు 90 ఉంటుంది, ఇక్కడ కూడా 90 ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ రేఖ సో బీజీ అనేది ఏమైందంటే ఇక్కడ సో ఇక్కడ నుంచి ఈ జీ అనేది తిరియక్ రేఖ అయింది. ఎందుకు? ఈ మూడు సమాంతర రేఖలను మూడు బిందువుల్లో ఖండించుకుంది. ఓకే, సో అప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ అనే కోణం ఏర్పడింది, ఇక్కడ వై అనే కోణం ఏర్పడింది, ఇక్కడ జెడ్ అనే కోణం ఏర్పడింది. ఇది జెడ్, ఇది 55. సో టోటల్ కలిపితే మనకి ఎంత అవ్వాలంటే 90 డిగ్రీస్ అవ్వాలి. సో మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ కట్టమన్నాడు. సో గుర్తుపెట్టుకోండి, ఇది 90, ఇది 90, ఇది 90. సో ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది? ఈ రేఖ లంబంగానే ఖండించుకుంటుంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? 90 అవుతుంది. సో మనకి ఈ కోణంలో ఇది జెడ్ ఇచ్చాడు, ఇది 55 డిగ్రీస్ ఇచ్చాడు. జెడ్ ఇచ్చాడు ఒకటి, ఇంకొకటి 55 డిగ్రీస్ ఇచ్చాడు. సో ఆ రెండింటి యొక్క మొత్తం ఎంత అవ్వాలి? మనకి 90 డిగ్రీస్ అవ్వాలి. సో 90 అయితే జెడ్ విలువ ఎంత అవుతుందండి? 90 మైనస్ 55. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 35 డిగ్రీస్ అవుతుంది. సో జెడ్ ఈజ్ ఎంత అవుతుంది? 35 డిగ్రీస్ అవుతుంది. సో జెడ్ వాల్యూ వచ్చింది. మరి ఎక్స్ వాల్యూ, వై వాల్యూ రావాలి. అయితే ఇక్కడ చూడండి, మనకి ఈ బీజీ రేఖపై ఈ ఈ అనే బిందువు వద్ద ఈ మొత్తం కోణం ఎంత అవుతుందండి? 180 డిగ్రీస్ అవుతుంది. అందులో మనకి యువతల కోణం ఎంత ఇచ్చాడండి? 55 డిగ్రీస్ ఇచ్చాడు. సో రిమైనింగ్ కోణం ఎంత అవుతుందండి? యువతల కోణం 125 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ కోణం మనకి ఎంత వచ్చింది? 125 డిగ్రీస్ వచ్చింది. ఇప్పుడు ఈ బీజీ అనేది ఏమైంది? ఈ మూడు రేఖలకు, ఈ మూడు సమాంతర రేఖలకు తిరియక్ రేఖ అయింది. సో అప్పుడు మనకి ఈ క్రాస్ లో ఏర్పడిన కోణము, ఈ క్రాస్ లో ఏర్పడిన కోణము, ఈ క్రాస్ లో ఏర్పడిన కోణము ఏమవుతాయి? సమానం అవుతాయి. ఇప్పుడు ఈ క్రాస్ లో ఏర్పడిన కోణం ఏమండి? ఎక్స్. ఈ క్రాస్ లో ఏర్పడిన కోణం ఎక్కడ ఏంటి? వై. ఈ క్రాస్ లో ఎక్కడ ఏర్పడిన కోణం ఏంటండి? 125. సో ఒకదానికొకటి సమానం అవుతాయి కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 125 అవుతుంది, అలాగే వై ఈజ్ ఈక్వల్ టు కూడా 125 డిగ్రీస్ అవుతుంది. సో మనకేం అడిగాడు? ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 125, వై ఈజ్ ఈక్వల్ 125, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 35 డిగ్రీస్. ఓకే, సో ఇక్కడతో మనకి 9th క్లాస్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ అయ్యాయండి. నెక్స్ట్ వీడియోలో మనము 9th క్లాస్ లో ఉన్న ఎక్సర్సైజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి ఇక్కడ 9th క్లాస్ లో పేజ్ నెంబర్ 94 లో ఎక్సర్సైజ్ 4.3 ఉంది చూడండి. దాంట్లో మొత్తం మనకి ఇక్కడ 19 ప్రాబ్లమ్స్ ఇచ్చాడండి. సో ప్రతి ప్రాబ్లం కూడా మనకి ఇంపార్టెంట్ ఉంది. ఇక్కడ దాంట్లో మనకి ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం అవసరం లేదు, సెకండ్ ప్రాబ్లం ఇచ్చాడు చూడండి. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం మనకి ఇక్కడ మూడు సమాంతర రేఖలు ఇచ్చాడు. ఈ మూడు సమాంతర రేఖలకి ఒక తిరియక్ రేఖ ఇచ్చాడు. సో ఆ సందర్భంలో మనకి ఇక్కడ ఎక్స్, వై, జెడ్ మూడు కోణాలు ఏర్పడ్డాయి. ఆ మూడు కోణాల యొక్క విలువను కనుక్కోమన్నాడు. ఓకే, సో మనకి ఏమి ఇచ్చాడంటే ఇంకా వై ఈస్ టు జెడ్ అనేదేమో
3:7 రేషియోలో ఉందని చెప్పాడు. అంటే y కోణము z కోణం యొక్క నిష్పత్తి ఏమో 3:7 ఇచ్చాడు. సో మనకి x విలువ, y విలువ, z విలువ కట్టమన్నాడు. ఓకే, సో ముందు మనకి ఇక్కడ ఏదైనప్పటికీ కూడా 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, ఎన్ని సమాంతర రేఖలు ఇచ్చినా ఆ సమాంతర రేఖలకు ఒక తిరిగిగా ఖండించుకున్నప్పుడు ఏర్పడిన కోణాల్లో క్రాస్ కోణాలు అంటే ఒకే క్రాస్ లో ఏర్పడిన కోణాలన్నీ కూడా సమానంగా ఉంటాయి. ఓకే, సో ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలకి ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలు అలాగే ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలు సమానం. ఇప్పుడు ఈ క్రాస్ లో మనకి ఏం ఏర్పడిందండి? ఇక్కడ ఎక్స్ ఏర్పడింది. సో ఇక్కడ ఏం లేదు, ఇక్కడ జెడ్ ఉంది. అంటే ఎక్స్ కోణం ఎంత ఉంటే జెడ్ కోణం కూడా అంతే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ క్రాస్ లో కోణాలకి ఈ క్రాస్ లో కోణాలకి ఈ క్రాస్ లో కోణాలు సమానం. సో ఇప్పుడు ఈ క్రాస్ లో ఏ కోణం ఉందండి? కేవలం y అనే కోణం మాత్రమే ఉంది. ఓకే, సో మనకి ఇక్కడ ఇవి రెండు కూడా అంటే ఎక్స్ జెడ్ ఒక క్రాస్ లో కోణాలు, y అనేది ఒక క్రాస్ లో కోణం. సో మనకేం తెలుసు? రెండు వేరు వేరు అంటే రెండు క్రాసుల్లో కోణాలు మనం తీసుకున్నట్లయితే ఆ రెండు కోణం యొక్క మొత్తం అనేది ఏమో 180 అవుతుంది. ఓకే, అంటే మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై తీసుకున్నా 180 అవుతుంది, అలాగే జెడ్ ప్లస్ వై తీసుకున్నా 180 అవుతుంది. అయితే మనకే నిష్పత్తి ఇచ్చాడండి, y:z ఇచ్చాడు. y:z ఎంత ఇచ్చాడు? 3:7 ఇచ్చాడు. అంటే y ప్లస్ జెడ్ అనేదేమో 180 అయ్యింది. మరి భాగాలు చూడండి, ఇక్కడ y భాగాలు అలాగే z భాగాలు రెండు కలిపితే 10 భాగాలు అయ్యాయి. అంటే ఇక్కడ రెండు విధాలు చేయొచ్చండి ఇది. సో y అనే కోణాన్ని మనము ఇక్కడ నిష్పత్తి ఇచ్చాడు కాబట్టి 3x గా తీసుకోవచ్చు, z అనే కోణాన్ని 7x గా తీసుకోవచ్చు. సో వాటి యొక్క మొత్తాన్ని మనము దీన్ని బట్టి 180కి ఈక్వల్ చేసుకుంటే ఈ x విలువను మనము కనుక్కొని ఈ కోణం కనుక్కోవచ్చు. లేదా అదంతా తనలో కనుక్కుంటే మనకి ఇచ్చింది ఏంటంటే ఇక్కడ 3:7 నిష్పత్తి అంటే భాగాలు. సో ఈ 3+7 ఎన్ని భాగాలు అవుతాయండి? 10 భాగాలు అవుతాయి. సో ఇప్పుడు ఈ 10 భాగాలు దేనికి సంబంధించండి? y ప్లస్ జెడ్ లేదా z ప్లస్ వైకి సంబంధించింది. సో z ప్లస్ వై అనేది ఎంత ఇచ్చాడండి? ఇక్కడ 180 వచ్చింది మనకి. అంటే ఈ 10 భాగాలు ఎంతకు సమానం అవుతాయి? 10 భాగాలు 180కి ఈక్వల్ అవుతాయి. సో మరి ఒక పార్ట్ ఏమొస్తుందండి? ఒక భాగం 180/10 అంటే 18 డిగ్రీలు వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి y అనేది ఎన్ని భాగాల్లో ఉందండి? y అనేది ఎన్ని భాగాలుగా ఉంది? 3 భాగాలుగా ఉంది. ఓకే, అంటే ఒక భాగం విలువ 18 అయితే 3 భాగాలు ఎంత అవుతుందండి? 3 × 18, 18 3 54. అంటే y యొక్క విలువ ఎంత వచ్చింది? 54 డిగ్రీలు వచ్చింది. సో y విలువ తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా x విలువ కట్టొచ్చు, అలాగే z విలువ కూడా కట్టొచ్చు. ఏ విధంగా? సో ఇది ఈ క్రాస్ లో కోణం కాబట్టి రెండోది ఈ క్రాస్ లో కోణం ఏమవుతుందంటే ఈ కోణం ప్లస్ ఈ కోణం రెండు కోణాలు కలిపితే మనకి 180 అవుతుంది. సో ఇది 54 కాబట్టి ఇదంతా వస్తుందండి 126 వస్తుంది. కొంచెం చేసి చూద్దాం. ఇక్కడ మనకి ఒక పార్ట్ విలువ ఎంత వచ్చిందండి? 18 వచ్చింది కదా. సో z అనేది ఎన్ని భాగాలుగా ఉందండి? 7 భాగాలుగా ఉంది. అంటే z విలువ ఎంత అవుతుందండి? 7 × 18 అంటే 18 ఏళ్ళ 126 డిగ్రీలు. సో z ఎంత వచ్చింది? 126 డిగ్రీలు వచ్చింది. y ఎంత వచ్చింది? 54 డిగ్రీలు వచ్చింది. ఇంకేముందండి? x ఉంది. సో x అనేది మనకి దేనికి సమానమైందండి? y కి సమానమైంది, z కి సమానమైందా? z కి సమానమైంది. అంటే z విలువ ఎంత ఉంటే x విలువ కూడా అంతే ఉంటుంది. సో z విలువ ఎంత వచ్చింది? ఇక్కడ 126 డిగ్రీస్ వచ్చింది. కాబట్టి x కూడా 126 డిగ్రీస్ అవుతుంది. ఓకే, ఇది మనకి ఎక్సర్సైజ్ లో సెకండ్ ప్రాబ్లం. సో 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, ఎన్ని సమాంతర రేఖలు ఇచ్చినా తిరిగిగా ఖండించుకున్నప్పుడు మాత్రం ఏర్పడిన కోణాలు క్రాస్ కోణాలన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఏబి ఒక సరళ రేఖ ఇచ్చాడు, అలాగే సిడి ఒక సరళ రేఖ ఇచ్చాడు. ఈ రెండు సరళ రేఖలు అంట ఏబి సిడి రెండు కూడా ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి. మరియు ఈ చూడండి ఈఎఫ్ అనే రేఖ ఇక్కడ మనకి 90 డిగ్రీలుగా ఇచ్చాడు. అంటే అర్థం ఏంటంటే ఈ ఏబి రేఖకు ఈఎఫ్ రేఖ ఏ విధంగా ఉందంటే పెర్పెండిక్యులర్ గా ఉంది. అంటే ఏబి పెర్పెండిక్యులర్ ఈఎఫ్ లేదా ఈఎఫ్ పెర్పెండిక్యులర్ ఏబి అంటే ఒకదానికొకటి అవి లంబంగా ఉన్నాయి. అయితే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే రెండు సమాంతర రేఖలకు ఒక రేఖ అనేది ఒక రేఖ మీద లంబం అయితే రెండో రేఖ మీద కూడా ఆటోమేటిక్ గా లంబమే అవుతుందండి. అంటే ఇక్కడ 90 డిగ్రీలుగా ఖండించుకుంటే
ఇక్కడ కూడా 90 డిగ్రీలుగానే ఖండించుకుంటుంది. సో ఇటువైపు కూడా 90 డిగ్రీలుగానే ఖండించుకుంటుంది. ఓకే, సో మనకేమి ఇచ్చాడంటే ఏబి ప్యారల్ సిడి అన్నాడు, అలాగే ఏబి పర్పెండిక్యులర్ ఈఎఫ్ అన్నాడు. ఇంకా ఏమి ఇచ్చాడంటే యాంగిల్ ఈ యాంగిల్ జిఈడి జిఈడి అంటే ఈ మొత్తం కోణం ఎంత ఇచ్చాడంటే 126 డిగ్రీస్ ఇచ్చాడు. ఓకే, మనకు ఆల్రెడీ ఇది 90 డిగ్రీలు అంటే లంబంగా ఖండించుకుంది కాబట్టి ఇది 90 అయింది, కానీ ఇది మొత్తం ఎంత అయిందండి 126 డిగ్రీస్ అయింది. అంటే మధ్యలో ఈ కోణం ఎంత అవుతుంది? సో మొత్తం 126, ఇది 90, సో రిమైనింగ్ ఎంత ఉందండి 36. అంటే ఈ త్రిభుజంలో ఈ కోణం ఎంత అవుతుందంటే 36 డిగ్రీలు అవుతుంది. ఓకే, సో మనకేం కనుక్కోమన్నాడు? మనకి ఈ కోణం కనుక్కోమన్నాడు అండి, అలాగే ఇక్కడ ఏర్పడిన ఈ కోణం కనుక్కోమన్నాడు, నెక్స్ట్ ఈ కోణం కనుక్కోమన్నాడు. సో మనకు ఒక కోణం వచ్చింది, ఏమొచ్చిందండి 36 డిగ్రీలు వచ్చింది. ఎలా వచ్చింది? ఇది ఈ మొత్తం కోణం 126 గా వాడు ఇచ్చాడు, ఈ రేఖ లంబంగా ఖండించుకుంది కాబట్టి ఇది 90 పోతే మిగిలిందే ఈ 36 ఈ మధ్యలో కోణం అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ రెండు రేఖలు ఏ రేఖలు అన్నాడండి? సమాంతర రేఖలు అన్నాడు. సో సమాంతర రేఖలు అయినప్పుడు ఈ రేఖ ఏ రేఖ అవుతుందండి? ఇక్కడ ఖండించుకుంది, సో ఇక్కడ ఖండించుకుంది, సో రెండు దగ్గర ఖండించుకుంది కాబట్టి అది మనకి ఇక్కడ తిర్యక రేఖ అవుతుంది. సో తిర్యక రేఖ అయినప్పుడు మనం ఎప్పుడూ కూడా కోణం అనేది ఏ విధంగా చూడాలంటే తిర్యక రేఖ మీద ఏర్పడిన ఈ బిందువుతోటి మనం తీసుకున్న సరళ రేఖ మీద ఏర్పడిన బిందువునే మనం కోణంగా తీసుకోవాలి, అంటే ఈ మొత్తాన్ని కోణంగా తీసుకోవాలి. సో ఈ మొత్తం కోణం మనకి ఎంత ఇచ్చాడు? ఇక్కడ 126 డిగ్రీస్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ కోణంకి ఈ కోణము ఏ కోణం అవుతుందండి? ఇది తిర్యక రేఖ, తిర్యక రేఖకు చెరోవైపు ఉన్నాయి. ఇది ఈ వైపు ఉంటే ఇది కుడి వైపు ఉంటే ఇది ఎడం వైపు ఉందండి. నెక్స్ట్ ఇది ఈ బిందు వద్ద ఉంటే ఇది ఈ బిందు వద్ద ఉంది, మరియు అంతరంగా ఉన్నాయి. సో అటువంటి కోణాలు ఏ కోణాలు అవుతాయి? ఏకాంత కోణాలు అవుతాయి. కాబట్టి ఇది 126 అయితే ఇది కూడా 126 డిగ్రీస్ అవుతుంది. సో మనకి ఈ కోణం కనుక్కోమన్నాడు. నెక్స్ట్ ఇంకే కోణం కనుక్కోమన్నాడు? ఈ కోణం కనుక్కోమన్నాడు. సో ఏ విధంగా చేస్తే వస్తుందండి అది? జనరల్ గా మనకి ఈ రేఖ మీద జి అనేది ఒక బిందువు. సో జి అనే బిందువు వద్ద ఏర్పడిన ఈ మొత్తం కోణం ఎంత అవుతుందండి? 180 డిగ్రీస్ అవుతుంది, అంతే కదా? సో ఇది మొత్తం 180 అయితే ఈ కోణం 126 డిగ్రీస్ గా ఇచ్చాడు. సో రిమైనింగ్ కోణం ఇది ఎంత అవుతుందండి? ఎంత అవుతుంది? 54 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో మనకి ఈ కోణం 54 వచ్చింది, ఈ కోణం 126 డిగ్రీస్ వచ్చింది, ఈ కోణం 36 డిగ్రీస్ వచ్చింది. సో అవే మనం కనుక్కోమన్నాడు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎక్సర్సైజ్ లో 4th ప్రాబ్లం చూడండి. 4th ప్రాబ్లం మనకి ఈ విధంగా పటం ఇచ్చాడండి. సో పటం అంటే ఇక్కడ PQ ఒక సరళ రేఖ, అలాగే ST ఒక సరళ రేఖ. ఈ రెండు రేఖలు కూడా ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి. ఇవేంటివి? సమాంతరం అంటే ఒకదాని కింద ఒకటి ఈ విధంగా ఉండాలి కదా అని అనుకోగలరు. సో ఈ విధంగా అంటే ఈ రేఖను మనం ఈ విధంగా కానీ పొడిగించామనుకోండి, అప్పుడు మనకి ఈ రేఖకు ఏ విధంగా ఉంటుందంటే సమాంతరంగా ఉంటుందని అర్థం. సో ఈ రేఖ ఇక్కడ ఉంది, ఈ రేఖ ఇక్కడ ఉంది. రెండు వేరు వేరు దగ్గర ఉన్నప్పటికీ కూడా ఏవైనా రెండు రేఖలు ఒక తలంలో ఉన్నప్పుడు మనకి రెండు సందర్భాలు ఉంటాయండి. ఒకటి, ఆ రెండు రేఖలు కూడా ఎక్కడో ఒక దగ్గర ఖండించుకుంటాయి, లేదా ఆ రెండు రేఖలు ఖండించుకోకుండా ఉంటాయి. సో ఖండించుకోకుండా ఉండే సందర్భంలో అవి ఖచ్చితంగా సమాంతరంగా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ రేఖ రెండు రేఖలు కూడా ఒకదానికొకటి సమాంతర రేఖలు అన్నాడు. సో ఆ సందర్భంలో మనకి ఈ విధంగా ఒక పటం ఏర్పడిందండి. ఈ పటంలో ఇక్కడ కోణం 110 ఇచ్చాడు, ఇక్కడ కోణం 130 డిగ్రీలు ఇచ్చాడు, ఇక్కడ కోణం కనుక్కోమన్నాడు. ఓకే, సో ముందు నేను షార్ట్ కట్ చెప్తానండి. షార్ట్ కట్ అర్థం కానట్టే ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ప్రాసెస్ పరంగా చేస్తేనే మంచిది, కానీ ముందు షార్ట్ కట్ చెప్తాను చూడండి. సో ముందు మన షార్ట్ కట్ ఏంటంటే ఇటువంటి పటాలకి ఇక్కడ మనకి 110 డిగ్రీస్ ఇచ్చాడు కదా. సో ఈ 110 అనేది 180 కంటే ఎంత తక్కువ? 70 డిగ్రీస్ తక్కువ. సో ఇటువైపు కోణం ఎంత ఇచ్చాడండి? 130 డిగ్రీస్ ఇచ్చాడు. సో ఆ కోణం మనకి 180 కంటే ఎంత తక్కువ అండి? 50 డిగ్రీస్ తక్కువ. సో ఈ రెండు కలిపి మనకి ఎంత వస్తుంది? 120 డిగ్రీస్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ వచ్చిన ఈ కోణం మనకి 180 కంటే ఎంత తక్కువ ఉందండి? 60 డిగ్రీస్ తక్కువ ఉంది. సో అదే కోణం ఇక్కడ దీని యొక్క విలువ అవుతుంది. ఇది షార్ట్ కట్. సో ప్రాసెస్ ని నేను షార్ట్ కట్ చేసి చూపించాను. సో ప్రాసెస్ ఏంటి? సో మనకి ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ R అనే బిందువు వద్ద ఒక సరళ రేఖ మనం నిర్మించుకోవాలి ఈ విధంగా. సో అటువంటి సరళ రేఖ ఏ విధంగా ఉండాలంటే సరళ రేఖ మనకి పటంలో వచ్చిన ఈ రెండు రేఖలకి కూడా సమాంతరంగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? సమాంతరంగా ఉండాలి. సో సమాంతరంగా ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, ఈ కోణం అనేది ఈ రేఖకి
ఈ రేఖ ఏ రేఖ అవుతుంది? తిర్యక్ రేఖ అవుతుంది. సో తిర్యక్ రేఖ అయినప్పుడు ఇక్కడ ఈ కోణము అలాగే ఇక్కడ ఈ తిర్యక్ రేఖకి ఈ రేఖ మధ్య ఏర్పడిన ఈ కోణము, ఈ రెండు కోణాల మధ్య గల సంబంధం ఏంటండి? సో రెండు కోణాలు అంతరంగా ఉన్నాయి, తిర్యక్ రేఖ ఒకే వైపు ఉన్నాయి. సో అటువంటి రెండు కోణాలు కూడా ఏమవుతాయి అంటే 180 డిగ్రీస్ అవుతాయి వాటి యొక్క మొత్తం అనేది. సో ఇది 130 కాబట్టి ఈ కోణం ఎంత అవుతుందంటే 50 డిగ్రీస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఈ రేఖకు ఈ రేఖ సమాంతర రేఖ, అప్పుడు ఇది తిర్యక్ రేఖ అవుతుంది. తిర్యక్ రేఖకు ఈ కోణము అలాగే ఈ కోణం ఏ కోణాలు అవుతాయండి? తిర్యక్ రేఖ ఒకే వైపు ఉండే అంతర కోణాలు అవుతాయి. సో తిర్యక్ రేఖ ఒకే వైపు ఉండే అంతర కోణాలు మొత్తం అనేది ఎప్పుడు కూడా 180 అవ్వాలి. సో ఇది 110 కాబట్టి ఇదంతా అవుతుందంటే 70 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో మనకే కోణం అడిగాడు? కేవలం ఈ కోణం అడిగాడు. సో ఆర్ అనే బిందువు వద్ద ఈ రేఖ మీద ఏర్పడిన ఈ మొత్తం కోణం ఎంత అవ్వాలండి? 180 డిగ్రీస్ అవ్వాలి. అంతే కదా, ఎంత అవ్వాలి? 180 డిగ్రీస్ అవ్వాలి. దాంట్లో మనకి ఈ కోణం అవసరం లేదు, ఈ కోణం అవసరం లేదు, ఈ మధ్యలో ఉండి ఈ కోణం మాత్రమే కావాలి. అంటే ఈ రెండు కోణాలు మనం తీసివేయాలి. సో ఈ రెండింటి యొక్క మొత్తం ఎంత అవుతుందండి? 120 డిగ్రీస్ అవుతుంది. ఈ మొత్తం కోణం ఎంత? 180 డిగ్రీస్. సో ఈ రెండు కోణం మొత్తం ఎంత? 120 డిగ్రీస్. సో 180 నుంచి మనం 120 గా తీసినట్లయితే ఎంత వస్తుందండి? 60 డిగ్రీలు వస్తుంది. ఆ 60 డిగ్రీలే ఇది. ఓకే, సో ఇది ప్రాబ్లం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫిఫ్త్ ప్రాబ్లం ఇచ్చారు చూడండి. సో ఫిఫ్త్ ప్రాబ్లం మనకి ఇటువంటి మోడల్ ఆల్రెడీ చెప్పుకున్నామండి ప్రీవియస్ వీడియోలో. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఎప్పుడు కూడా ఏ విధంగా చేయొచ్చు అంటే, చూడండి మనకి రెండు సరళరేఖల మధ్యన ఒక బిందువు ఇచ్చి పటాన్ని ఈ విధంగానే ఇస్తాడు, లేదా కొన్ని సందర్భాల్లో బిందు ఇటు పెట్టేసి సరళరేఖ ఈ విధంగా ఇస్తాడు. సో పటం ఏ విధంగా ఇచ్చినప్పటికీ కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏర్పడిన ఈ కోణం అలాగే ఇక్కడ ఏర్పడిన ఈ కోణం, సో రెండు అటు సైడ్ ఉన్నాయండి. సో మనకి ఈ కోణం కావాలంటే ఈ జెడ్ అనే కోణం ఏమవుతుందంటే ఈ రెండింటి యొక్క మొత్తం అనేది అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ డౌట్ రావచ్చు ఏంటంటే, మనకి కోణాలు ఇటు సైడ్ ఇచ్చాడు కదా, అలా కాకుండా కోణాలు ఇటు సైడ్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ కోణం ఇక్కడ ఇచ్చాడు ఎక్స్ అనే కోణం, ఇక్కడ ఇచ్చాడు వై అనే కోణం. ఓకే, సో ఇప్పుడు జెడ్ అడిగాడు అనుకోండి, లేదా ఇటువైపు కోణం అడిగాడు అనుకోండి. చూడండి, ఎప్పుడైనా సరే ఇటువంటి పటాల్లో ఒక సైడ్ ఇచ్చిన రెండు కోణాలు ఒకే సైడ్ ఉండాలి. రెండు కోణాలు కూడా ఎక్కడ ఉండాలి? ఒకే సైడ్ ఉండాలి. సో ఆపోజిట్ లో ఉండే కోణం అడిగాడు అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే అది ఎక్స్ ప్లస్ వైగా అవుతుంది. అంటే ఈ కోణం ప్లస్ ఈ కోణం అవుతుంది. సో ఇక్కడ కోణం ఇచ్చి ఇవతల కోణం అడిగితే ఎక్స్ ప్లస్ వై అవుతుంది. అలా కాకుండా అటు సైడ్ కోణం చూడండి, ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు, ఇక్కడ వై ఇచ్చాడు, ఇటు సైడ్ కోణం అడిగాడు జెడ్. సో జెడ్ విలువ కూడా ఎంత అవుతుందంటే ఎక్స్ ప్లస్ వై అవుతుంది. అలా కాకుండా ఒక సైడ్ కోణాలు ఇచ్చి ఏ సైడ్ కోణాలు ఇచ్చాడో ఆ సైడ్ కోణం మనకి అడిగాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి పటం మనకి ఏంటి ఇచ్చాడంటే ఎక్స్ ఇచ్చాడు, వై ఇచ్చాడు, ఇక్కడ జెడ్ ఇచ్చాడు. సో జెడ్ విలువను కనుక్కోమన్నాడు. సో జెడ్ విలువ ఏమవుతుందంటే ఈ కోణం ప్లస్ ఈ కోణం ఎంత ఉంటుందో అదే మనకి జెడ్ విలువ అవుతుంది. అలా కాకుండా దానికి ఆపోజిట్ లో కోణం ఇది అడిగాడు అనుకోండి, ఎక్స్ వై ఒకే వైపు ఉన్నాయి, మనకు అడిగిన కోణం కూడా అదే వైపులో ఉంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ ఇచ్చిన రెండు కోణాల యొక్క మొత్తాన్ని మనము 360 నుంచి తీయాలి. సో 360 నుంచి తీసినట్లయితే అదే మనకి ఆన్సర్ అవుతుంది. సో కొన్ని సందర్భాల్లో మనకి ఇక్కడ ఎక్స్ట్రా లో కాకుండా ఇది 110 డిగ్రీస్ అంటాడు, ఇది 130 డిగ్రీస్ అంటాడు. సో ఈ కోణం ఎంత అడుగుతుంటాడు. ఓకే, సో ఏం లేదండి, ఒకే సైడ్ కోణాల దగ్గర మనకి అడిగినట్లయితే సో మనకి ఏ సైడ్ కోణాలు ఇస్తాడో ఆ రెండు కోణాలను కలిపేసి మనకి ఈ సైడ్ ఆ సైడ్ కోణమే కావాలంటే 360 నుంచి తీయాలి. అది కూడా 360 నుంచి ఎందుకు తీయాలంటే ఇక్కడ ఏర్పడిన ఒక బిందువు చుట్టూ ఏర్పడిన కోణం ఎంత అవుతుందండి? 360 అవుతుంది కాబట్టి. ఓకే, అలా కాకుండా ఒకవైపు కోణాలు ఇచ్చి దానికి ఆపోజిట్ లో ఉండే రెండో వైపు కోణం అడిగినప్పుడు దాని యొక్క విలువ ఏమవుతుందంటే ఇచ్చిన రెండు కోణాల యొక్క మొత్తం అవుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను నీట్ గా. సో దీన్ని మనం సాగించిన అవసరం లేదు. సో మనకేం అడిగాడంటే ఈ పటంలో ఎక్స్ వై ఇచ్చాడు, ఇక్కడ ఏర్పడిన జెడ్ విలువ అడిగాడు. సో జెడ్ విలువ ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్సర్సైజ్ 6th ప్రాబ్లం చూడండి. PQ రెండు సమాంతర రేఖలు ఇచ్చాడండి, అలాగే RS రెండు రేఖలు ఇచ్చాడు. PQ రెండు కూడా ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి. సేమ్ అదే విధంగా RS కూడా ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి. జనరల్ గా చూడండి, ఈ రెండు సరళ రేఖలకు ఇది తిర్యక్ రేఖ అవుతుంది, ఇది తిర్యక్ రేఖ అవుతుంది. అలా కాకుండా ఈ రెండు మన సమాంతర రేఖలకు తీసుకున్నప్పుడు ఈ రెండు రేఖలు కూడా తిర్యక్ రేఖలు అవుతాయి. సో అలా మనం చెప్పుకున్నాం, రెండు సమాంతర రేఖలు ఇచ్చినప్పుడు ఆ రెండు సమాంతర రేఖలు రెండు తిర్యక్ రేఖలు ఇచ్చినప్పుడు ఆ రెండు తిర్యక్ రేఖలు కూడా సమాంతరంగా ఉంటే
సో మనం ఏం చెప్పుకున్నామండి, ఈ క్రాస్ లో కోణాలు, ఈ క్రాస్ లో కోణాలు, ఈ క్రాస్ లో కోణాలు, ఈ క్రాస్ లో కోణాలు సమానం. అలాగే ఈ క్రాస్ లో కోణాలు, ఈ క్రాస్ లో కోణాలు, ఈ క్రాస్ లో కోణాలు, ఈ క్రాస్ లో కోణాలు సమానం. ఇక్కడ మనకి ఈ క్రాస్ లో ఇక్కడ 2a ఉందండి ఇక్కడ, అలాగే ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఎంత ఉంది చూడండి, 80 degrees ఉంది. సో రెండు కూడా ఒకే క్రాస్ లో ఉన్నాయి కాబట్టి రెండు కూడా సమానం అవుతాయి. సో 2a = 80 అయితే a = ఎంత అవుతుందండి, 40 అవుతుంది. సో మనకి ఏ విలువ కట్టమన్నాడు ఇక్కడ. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొకటి b విలువ కట్టమన్నాడు. సో b అనేది ఎక్కడ ఉంది, వేరే క్రాస్ లో ఉంది. ఇక్కడ ఈ క్రాస్ లో 80 ఉంటే ఈ క్రాస్ లో b ఉంది. అంటే ఒక క్రాస్ లో ఉండే కోణం విలువ 80. సో రెండో క్రాస్ లో ఉండే కోణం యొక్క విలువ ఎంత అవుతుందండి, ఆ రెండింటి యొక్క మొత్తం మనకి ఎప్పుడు కూడా ఎంత అవ్వాలి, 180 అవ్వాలి. సో ఒకటి 80 అయింది కాబట్టి రెండోది ఎంత అవుతుందండి, ఇక్కడ మనకి ఎంత అవుతుందండి, 100 అవుతుంది. సో b విలువ 100 అవుతుంది. ఇది మనకి ఇక్కడ 6th ప్రాబ్లం. నెక్స్ట్ మనకి ఇక్కడ 7th ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే, సో సేమ్ ఇదే విధంగా రెండు సమాంతర రేఖలకు రెండు తిర్యక రేఖలు ఇచ్చాడండి. సో రెండు తిర్యక రేఖలు ఇచ్చినప్పుడు మొత్తం మనకు అక్కడ 16 కోణాలు ఏర్పడ్డాయి. ఆ 16 కోణాల్లో ఏ ఏ కోణాలు సమాన కోణాలు అనేసి మనకి కనుక్కోమని. సో మనకి అది టెక్స్ట్ బుక్ పరంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. సో మనకి ఇక్కడ కోణాలు ఏ విధంగా ఇచ్చాడంటే 1, 2, 3, 4 ఈ విధంగా ఇచ్చాడు. నెక్స్ట్ 5, 6, 7, 8, నెక్స్ట్ 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఈ విధంగా ఇచ్చాడండి. సో మొత్తం మనకి ఇచ్చిన 16 కోణాల్లో ముందు చెప్పుకున్నాము, రెండు సమాంతర రేఖలకు రెండు తిర్యక రేఖలు ఇచ్చినప్పుడు రెండు తిర్యక రేఖలు కూడా సమాంతరంగా ఉంటే ఏమవుతాయండి, క్రాస్ కోణాలు, ఈ క్రాస్ కోణాలు, ఈ క్రాస్ కోణాలు, ఈ క్రాస్ కోణాలు సమానం. సో ఇక్కడ ఏమున్నాయండి, 2, 4, 6, 8, 10, 12, 14, 16 అంటే అన్ని కూడా సరి కోణాలు. నెక్స్ట్ ఈ క్రాస్ చూడండి, 1, 3, 5, 7, 9, 11, 13, 15 అంటే అన్ని బేస్ కోణాలు. టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన 7వ పటానికి మనకి ఇక్కడ ఆన్సెట్ అంటే సరి కోణాలకి సరి కోణాలు సమానం. అంటే 2, 4, 6, 8, 10, 12, 14, 16 ఆ కోణాలు సమానం. నెక్స్ట్ బేసి కోణాలు 1, 3, 5, 7, 9, 11, 13, 15 ఈ కోణాలకి ఈ కోణాలు సమానం. సో ఇవన్నీ ఒకదానికొకటి సమానం, ఇవన్నీ ఒకదానికొకటి సమానం. అలా కాకుండా సరి కోణంలో ఒక కోణము, బేసి కోణంలో ఒక కోణం అని తీసుకున్నట్లయితే వాటి యొక్క మొత్తం మనకి 180 degrees అవుతుంది. ఓకే, ఇది మనకి ఇక్కడ 7th ప్రాబ్లం అండి. సో 6th ప్రాబ్లం, 7th ప్రాబ్లం రెండు ఒకేలా ఉంటాయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ 8th ప్రాబ్లం మనకి ఈ విధంగా ఒక పట్టం ఇచ్చాడు. దాంట్లో మనకి ఇక్కడ బాణపు గుర్తులున్న ఈ రెండు రేఖలు కూడా ఏ రేఖలు అవుతాయని చెప్పాడు, సమాంతర రేఖలు అవుతాయని చెప్పాడు. సో మనకి ఇక్కడ XY వాల్యూస్ కట్టమన్నాడు. సో ఈ పటానికి పేర్లు పెట్టలేదు, మనం పేర్లు పెట్టుకుందాం. A, B, C, D, E. ఓకే, సో ఈ పట్టంలో మనకి ఇక్కడ పెడదామండి D, E. ఇప్పుడు AB మీద బాణపు గుర్తుంది, అలాగే CD మీద బాణపు గుర్తుంది. అంటే అర్థం ఏంటంటే AB ప్యారలల్ CD అన్నాడు. అంటే ఈ రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు. సో సమాంతర రేఖలు అయినప్పుడు ఈ CB అనేది ఏ రేఖ అవుతుందండి, ఇక్కడ AB మీద B దగ్గర ఖండించుకుంది, CD మీద C దగ్గర ఖండించుకుంది. సో అది మనకి ఇక్కడ తిర్యక రేఖగా చెప్పుకోవచ్చు. సో తిర్యక రేఖ అయినప్పుడు ఈ కోణం 60 degrees అయింది, ఈ కోణం ఎంత అవుతుందండి. సో రెండు సమాంతర రేఖలకు ఒక తిర్యక రేఖ ఖండించుకున్నప్పుడు ఏర్పడిన కోణాల్లో రెండు కోణాలు కూడా తిర్యక రేఖ ఒకే వైపు ఉంటూ రెండు సమాంతర రేఖలకు మధ్యలో అంటే అంతరంగా ఉన్నాయి. సో అటువంటి కోణాలు తిర్యక రేఖ ఒకే వైపు ఉండే అంతర కోణాలు అవుతాయి. సో వాటి యొక్క మొత్తం అనేది ఎప్పుడు కూడా మనకి ఎంత అవుతుంది, 180 అవుతుంది. సో జనరల్ మనకి ఇక్కడ ABC అనేది ఒక త్రిభుజంలో ఈ కోణం 59 degrees ఇచ్చాడు, ఈ కోణం 60 degrees ఇచ్చాడు. సో ఈ కోణం ఎంత అవుతుందండి. సో త్రిభుజంలో ఉండే మూడు కోణాలు మొత్తం కూడా మనకి 180 అని తెలుసు. ఇది 59, ఇది 60, ఇది ఎంత అవుతుందంటే 61 అవుతుంది. ఏ కోణం, ఈ కోణం త్రిభుజంలో కోణం. సో మనకి ఈ రెండు రేఖలను సమాంతర రేఖలుగా తీసుకున్నప్పుడు ఇది సమాంతర రేఖ, ఇది తిర్యక రేఖ. సో సమాంతర రేఖ తిర్యక రేఖ మధ్యలో ఉండే మొత్తం కోణం ఏమవుతుందంటే ఇది 61, ఇది y అంటే 61 + y మొత్తం కోణం ఈ కోణం. అలాగే ఈ కోణం ఎంత 60. వాటి యొక్క మొత్తం ఎంత అవ్వాలి మనకి 180 అవ్వాలి. ఎందుకు అవ్వాలండి,
ఈ రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు. ఇది తిర్యక్ రేఖ అయినప్పుడు తిర్యక్ రేఖ ఒకే వైపు అంతర కోణాలు వస్తాయి కాబట్టి రెండు కూడా. ఓకే, సో సింప్లిఫై చేసుకుంటే 61 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 120, y ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ 61 అంటే 59 డిగ్రీస్ అవుతుంది. సో y విలువ ఎంత వస్తుంది? 59 డిగ్రీస్ వచ్చింది. లేదా ఇంకొక విధంగా కూడా చేయొచ్చు మనం. ఇది సమాంతర రేఖ, ఇది సమాంతర రేఖ. ఈ రెండు సమాంతర రేఖలకు ఇది తిర్యక్ రేఖ తీసుకోవచ్చు. సో తిర్యక్ రేఖ తీసుకున్నప్పుడు ఈ కోణంకి ఈ కోణం ఏ కోణం అవుతుందండి? ఏకాంతర కోణం అవుతుంది. సో y విలువ ఎంత అవుతుంది? అప్పుడు 59 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో అలాగనే చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ మొత్తం కోణం ఎంత అవుతుందండి? సి అనే బిందువు వద్ద ఏర్పడిన ఈ మొత్తం కోణం మనకి 180 డిగ్రీస్ అవ్వాలి. దాంట్లో మనకి త్రిభుజం పరంగా ఇది 67 డిగ్రీస్ వచ్చింది, y విలువ 59 వచ్చింది. సో x విలువ ఎంత అవుతుందంటే ఈ మొత్తం 180 కాబట్టి 180 నుంచి ఈ 59, 61 రెండు అంటే మొత్తం ఎంత అవుతుంది? 120 డిగ్రీస్ అవుతుంది. ఆ రెండు కానీ తీసినట్లయితే సో మిగిలిన కోణమే మనకి ఏమవుతుందంటే x యొక్క కోణం అవుతుంది. సో x ఈక్వల్ ఎంత వచ్చింది? 60 డిగ్రీలు వచ్చింది. మనకి ఇక్కడ 9th క్లాస్ లో ఎక్సర్సైజ్ 4.3 లో మనము లాస్ట్ వీడియోలో మనం 8 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. ఈ వీడియోలో మనము 9 to 19 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే మనకి ఇక్కడ 4.3 ఎక్సర్సైజ్ లో 19th రామన్ చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే ముందు నేను 19th రామన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో 19th రామన్ లో మనకి ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ 3 ప్రాబ్లమ్స్ మనకి ఇక్కడ ప్రతి సందర్భంలో కూడా ఏబి ప్యారలల్ సిడి అన్నాడు, ఈ ఎక్స్ విలువ కనుక్కోమన్నాడు. ఓకే, సో మనకి పటాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే ఈ మోడల్ పటాలు జనరల్ గా ఎం ఆకారంలో ఉంటాయి, లేదా ఈ విధంగా పెన్సిల్ ముళ్ళ ఆకారంలో ఉంటాయి. సో ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనకి ఎదురెదురుగా ఉండే రేఖలు ఏ విధంగా ఉంటాయంటే సమాంతరంగా ఉంటాయి. సో ఈ విధంగా సమాంతరంగా ఉన్నప్పుడు ఈ కార్నర్ లో కోణాలు ఇస్తాడు మనకి. సో ఈ బయట కోణం గాని లేదా ఈ లోపల కోణం గాని మనకి కనుక్కోమంటాడు. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఈ కార్నర్ లో కోణాలు ఇస్తాడు, ఈ బయట కోణం గాని లేదా ఈ లోపల కోణం గాని కనుక్కోమంటాడు. అయితే దీన్ని మనము ప్రాసెస్ పరంగా చేస్తే ఒక్కొక్క ప్రాబ్లం మనకి 5 to 6 minutes అవుతుందండి. సో మనకి షార్ట్ కట్ లో నేర్చుకుందాం. జనరల్ గా మనకి ఇక్కడ ఎక్స్ అనే కోణం ఉందనుకోండి, ఇది వై అనే కోణం ఉందనుకోండి. ఈ కార్నర్ లో ఎక్స్, ఈ కార్నర్ లో వై. సో రెండు కూడా లోపల ఉన్నాయి, బయట సైడ్ లేదు. సో మనకి అడిగిన కోణం కూడా లోపల సైడ్ కోణం అడిగాడు అనుకోండి, ఇది లోపలే ఉంది, ఇది కూడా లోపలే ఉంది. సో మనకి అడిగిన కోణం కూడా అంతరంగానే ఉన్నట్లయితే సో అప్పుడు ఈ కోణం విలువ ఏమవుతుందంటే 360 మైనస్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఈ రెండింటి యొక్క మొత్తాన్ని మనము 360 నుంచి తీసినట్లయితే వచ్చిన కోణమే ఈ విలువ అవుతుంది. అలా కాకుండా మనకి ఇక్కడ బయట కోణం అంటే ఇక్కడ ఎక్స్ వై రెండు కూడా లోపల ఉన్నాయి, మనకు అడిగిన కోణం మాత్రం ఈ యువతల వైపు ఏర్పడిన కోణం అడిగితే సో రెండు ఒకవైపు ఉన్నాయి, మనకు అడిగిన కోణం మూడో వైపు ఈ కోణం అడిగాడు. సో ఆ సందర్భంలో ఈ కోణం ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ వై అవుతుంది. సో రెండు కోణం లోపల ఉన్నప్పుడు బయట కోణం ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై. రెండు కోణం లోపల ఉన్నప్పుడు లోపల కోణం ఏమవుతుంది? 360 మైనస్ ఎక్స్ ప్లస్ వై. సేమ్ ఇదే ఇక్కడ అప్లై చేయొచ్చు మనం. సో ఇక్కడ కొంత కోణం ఇస్తాడు, ఇక్కడ కొంత కోణం ఇస్తాడు, రెండు కూడా లోపలే ఉన్నాయి. సో మనకి ఇక్కడ రెండు కోణాలు అడగచ్చు. ఒకటి అడిగితే లోపల కోణం అడుగుతాడు, లేదా బయట కోణం అడుగుతాడు. ఇక్కడ అయితే ఏదైతే అప్లై చేస్తామో ఇక్కడ కూడా అదే అప్లై చేసుకోవాలి. సో రెండు కూడా అంతరంగా కోణాలు ఇచ్చినప్పుడు మనకి బయట కోణం ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ వై అవుతుంది, లోపల కోణం 360 మైనస్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది. సో ఈ రెండు గుర్తుపెట్టుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ఏమైనా చేయొచ్చండి. సో దీంట్లో మనకి థర్డ్ ప్రాబ్లం చూడండి, ఇచ్చాడు ఇక్కడ ఎం ఆకారంలో ఒక పటం ఇచ్చాడు, ఇక్కడ 35 ఇచ్చాడు, ఇక్కడ 75 ఇచ్చాడు. సో మనకి ఏ కోణం అడిగాడండి? లోపల కోణం అడిగాడు. ఇది లోపలే ఉంది, ఇది కూడా లోపలే ఉంది. సో మనకి అడిగిన కోణం కూడా లోపలే ఉంది. సో మూడు కోణాలు అంతరంగా ఉన్నప్పుడు మనకి అడిగిన కోణం అంతరంగా ఉంటే ఏం చెప్పానండి? 360 మైనస్ ఈ రెండింటి యొక్క మొత్తాన్ని మనం తీసివేయాలి. 360 నుంచి ఆ రెండింటి యొక్క మొత్తాన్ని తీసివేయాలి. సో 360 మైనస్ 35 ప్లస్ 75 ఎంత అవుతుందండి? 110 డిగ్రీస్ అవుతుంది. అంటే 360 నుంచి మనం 110 డిగ్రీస్ తీస్తే ఎంత వస్తుంది? 250 డిగ్రీస్ వస్తుంది. సో ఎక్స్ విలువ ఎంత అవుతుంది? 250 అవుతుంది. అలా కాకుండా మనకి బయట కోణంగా అడిగితే సో ఆ కోణం యొక్క విలువ ఎంత అవుతుందండి? సో మనం ముందు చెప్పుకున్నాం మనం ఈ రెండు కోణాలు కూడా లోపల ఉన్నప్పుడు మనకి బయట కోణం అడిగితే ఏమవుతుందంటే ఈ రెండింటి యొక్క మొత్తం అవుతుంది. సో ఈ రెండు కోణాల యొక్క మొత్తం మనకి ఎంత వచ్చిందండి? 110 డిగ్రీస్ వచ్చింది కాబట్టి
ఇది 110 degrees అవుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఈ బిందువు దగ్గర ఏర్పడిన మొత్తం కోణం ఎంత అవ్వాలంటే ఈ కోణం ప్లస్ ఈ కోణం రెండు కలిపితే 360 రావాలి. సో అలా వస్తేనే మనం చేసిన కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం మనకి ఇక్కడ 65 ఇచ్చాడు, ఇక్కడ 35 ఇచ్చాడు. సో మనకు అడిగిన కోణం ఎక్కడ అడిగాడు, అసలు బయట కోణం అడిగాడు. సో బయట కోణం అడిగినప్పుడు మనం చెప్పుకున్నాం, ఈ రెండు కార్నర్ల కోణాలు ఇచ్చి బయట కోణం అడిగితే ఏం చేయాలి, ఈ రెండింటి యొక్క మొత్తం ఎంత ఉంటే ఈ బయట కోణం కూడా అంతే ఉంటుంది. సో 65 ప్లస్ 35 ఎంత అవుతుందండి, 100 degrees అవుతుంది. అంటే ఈ బయట కోణం ఎంత అవుతుంది, 100 degrees అవుతుంది. సో లోపల కోణం మనకి ఈ లోపల కోణం అడిగితే ఏం చేయాలి, ఈ రెండింటి యొక్క మొత్తాన్ని 360 నుంచి తీయాలి. సో అది గుర్తు లేకపోయినా సరే మనకి ఇది 100 కాబట్టి ఇది మొత్తం 360 అవ్వాలి, కాబట్టి ఇది 100 కాబట్టి మిగిలింది ఎంత అవుతుందండి, 260 అవుతుంది. అంటే యువతలు ఏర్పడిన కోణం 260 degrees అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం మనకి ఈ మోడల్లో ఉందండి. సో పటం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఒకే లాజిక్ అప్లై చేయాలి మనం. ఓకే, సో మనకి ఈ కార్నర్లో 160 ఇచ్చాడు, ఈ కార్నర్లో 104 ఇచ్చాడు. మనకి అడిగిన కోణం ఏంటండి, లోపల కోణం అడిగాడు, బయట కోణం అడగలేదు. ఇది బయట కోణం, ఇది లోపల కోణం. సో లోపల కోణం ఎంత అవుతుందండి, సో ఈ విధంగా ఇచ్చినప్పుడు లోపల కోణం కావాలంటే ఏం చేయాలి మనం, ఈ రెండు యొక్క మొత్తాన్ని మనం 360 నుంచి తీయాలి. సో మొత్తం ఎంత అవుతుందండి, 104 ప్లస్ 160 220 అవుతుంది. సో 220 అనేది మనకి ఇక్కడ ఎక్స్ విలువ కాదు. ఎక్స్ విలువ ఏంటంటే లోపల కోణం అడిగినప్పుడు మనకు వచ్చిన ఈ రెండింటి యొక్క మొత్తాన్ని మనము 360 నుంచి కనుక తీసినట్లయితే ఏ కోణం అయితే వస్తుందో ఆ కోణం మనకి లోపల కోణం అవుతుంది. అంటే ఎక్స్ విలువ ఎంత అవుతుంది, 140 degrees అవుతుంది. మరి ఈ రెండు కోణాల కలపగా వచ్చిన ఈ కోణం అనేది ఏ కోణం అవుతుందండి, ఈ బయట వైపు ఏర్పడిన కోణం అవుతుంది. ఓకే, సో ఈ మోడల్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో 1-2 సార్లు చూడండి, అర్థం కాకపోతే చాలా ఈజీ అండి. ఎప్పుడైనా సరే మనకి ఇటువంటి మోడల్స్ ఇచ్చినప్పుడు ఈ కారణాలు ఏర్పడిన కోణాలు ఇస్తాడు, మనకి బయట కోణం కానీ లోపల కోణం కానీ అడుగుతాడు. సో బయట కోణం అయితే x ప్లస్ y అవుతుంది, అంటే ఈ రెండింటి యొక్క మొత్తం అవుతుంది. లోపల కోణం అయితే ఆ రెండింటి యొక్క మొత్తాన్ని మనము 360 నుంచి కానీ తీసినట్లయితే ఏర్పడిన కోణమే లోపల కోణం అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ 18th ప్రాబ్లం చూడండి. సో 18th ప్రాబ్లం మనకి ఈ విధంగా పటం ఇచ్చాడండి. సో ఏబి ప్యారలల్ సిడి అన్నాడు, ఎక్స్ వై జెడ్ ఈ మూడిటి యొక్క విలువలను కనుక్కోమన్నాడు. ఓకే, సో ఇటువంటి సందర్భంలో మనకి పటాన్ని మనము ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనకి ప్రాబ్లం వస్తుందో చూసుకోవాలి. సో నాకు ఎక్స్ వై జెడ్ ఈ మూడు కావాలి, కాబట్టి నేను వై నుంచి స్టార్ట్ చేస్తే మనకి పటం ఈజీగా అర్థమవుతుందా, లేదా జెడ్ నుంచి స్టార్ట్ చేస్తే పటం అర్థమవుతుందా, ఎక్స్ నుంచి స్టార్ట్ చేస్తే పటం అర్థమవుతుందా. మనకి తీసుకున్న వేరియబుల్ అంటే ఈ చరరాశి కూడా మనకి ఏ విధంగా ఉండాలంటే దాని పరంగా మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా ఉండాలి. ఇక్కడ నేను వై తీసుకున్నట్లయితే అంటే వైని ఏ విధంగా కనుక్కోవాలి ఫైండ్ చేయాలంటే ఈ త్రిభుజం నేను ఫైండ్ చేయాలి ఫస్ట్. సో 90 వై ఎక్స్ ఈ మూడింటి వల్ల మనకి వై విలువ తెలుస్తుందా, తెలియదు. జెడ్ యొక్క విలువ కావాలంటే ఇప్పుడు ఏబి ప్యారలల్ సిడి అన్నాను, అంటే ఈ రేఖకు ఈ రేఖ ఏ రేఖ అన్నాడు, సమాంతర రేఖ అన్నాడు. సో సమాంతర రేఖ అయినప్పుడు ఈ జెడ్ అనే కోణంకి సమానమైన కోణం ఏదైనా ఉందో చూసుకోవాలి ఫస్ట్. సో జెడ్ అనే కోణం ఎంత ఉంటుందో ఇక్కడ ఎక్స్ ప్లస్ 70 అనే కోణం కూడా అంతే ఉంటుంది. ఇది మనకి సిడి అనేది ఒక రేఖ, ఏబి అనేది ఒక రేఖ. ఈ రెండు రేఖలకు ఈ సిఈ అనేది ఏ రేఖ అవుతుందండి, ఇక్కడ బిందు దగ్గర ఖండించుకుంది, ఇక్కడ బిందు దగ్గర ఖండించుకుంది. సో తిర్యక రేఖ అవుతుంది. సో తిర్యక రేఖ అయినప్పుడు మనకి తిర్యక రేఖ సమాంతర రేఖ మీద కోణం అనేది ఎప్పుడూ కూడా తిర్యక రేఖ మీద ఏర్పడిన బిందువు నుంచి సమాంతర రేఖ మీద ఏర్పడిన బిందువు వరకు మాత్రం కౌంట్ చేయాలి. సో ఇది తిర్యక రేఖ అంటే ఇక్కడతో స్టార్ట్ అయిన బిందువు నుంచి ఇది సమాంతర రేఖ అంటే ఇక్కడ వరకు ఏర్పడిన ఈ కోణం మనకి. నెక్స్ట్ ఈ కోణం మనకి. సో ఆ రెండు కోణాలు ఏ కోణాలు అవుతాయండి, తిర్యక రేఖకు చెరువైపు ఉన్నాయి, విభిన్న బిందువుల్లో ఉన్నాయి, సమాంతర రేఖకు మధ్యలో ఉన్నాయి. సో అటువంటి కోణాలు మనకి ఏకాంతర కోణాలు అవుతాయి. అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ ప్లస్ 70 అవుతుంది. సో దీనివల్ల మనం జెడ్ విలువ కనుక్కోవచ్చు. అంటే ఫస్ట్ కనుక్కోవాలంటే ఎక్స్ విలువ ఎంత మనకు తెలిసి ఉండాలి. కాబట్టి ముందు మనం ఏం చేయాలంటే ఇటువంటి పటాన్ని ఎక్స్ తో మనం స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఎక్స్ విలువ కావాలంటే ఈ బిందువు దగ్గర ఈ మొత్తం కోణం ఎంత అవుతుందండి, 180 అవుతుంది. అంటే 70 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 అవుతుంది. అంటే ఈ కోణం ప్లస్ ఈ కోణం ప్లస్ ఈ కోణం ఈ మూడిటి మొత్తం కోణం అంటే ఎంత అవుతుంది, 180 degrees అవుతుంది. దాంట్లో మనకి
2x is equal to ప్లస్ 70 అవతలకి వెళ్తే మైనస్ 70 అవుతుంది. సో 180 మైనస్ 70 అంటే 110 డిగ్రీస్ వస్తుంది. సో x is equal to 110/2 అంటే 55 డిగ్రీస్ వస్తుంది. సో x విలువ ఎంత వచ్చింది? 55 డిగ్రీలు వచ్చింది. సో ఇప్పుడు మనకి y అవుట్ కావాలి, అలాగే z అవుట్ కావాలి. సో z is equal to ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం? x ప్లస్ 70. సో x ప్లస్ 70. సో x is equal ఎంత అండి? 55 ప్లస్ 70 అంటే 125 అవుతుంది. సో z is equal ఎంత? 125. మరి y విలువ ఏ విధంగా కనుక్కుంటామండి? సో y విలువ ఇక్కడ మనకి AEF అనేది ఒక త్రిభుజం. సో త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత ఉంటాయండి? 180 డిగ్రీస్ ఉంటుంది. దాంట్లో ఒక కోణం 90 ఇచ్చాడు, ఒక కోణం మనం కనుక్కున్నాం 55 డిగ్రీస్. సో మూడో కోణం కనుక్కోవచ్చు కదా. ఏమవుతుంది? 90 ప్లస్ 55 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో y ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 90 మైనస్ 55 అవుతుంది. ప్లస్ 90 అవతలకి వెళ్తే మైనస్ 90 అయిందండి, ప్లస్ 55 అవతలకి వెళ్తే మైనస్ 55 అయింది. సో 180 మైనస్ 90 అంటే 90 అవుతుంది. 90 మైనస్ 55 అంటే y ఈజ్ ఈక్వల్ టు 35 డిగ్రీస్ అవుతుంది. 35, z ఈజ్ ఈక్వల్ టు 125. సో x ఈజ్ ఈక్వల్ టు 55. 17th ప్రాబ్లం ఈ విధంగా పటం ఇచ్చాడు. దీంట్లో మనకి AB ప్యారలల్ CD అన్నాడు. సో PQR అనేది ఇక్కడ మనకి త్రిభుజం యొక్క శీర్షాలుగా ఇచ్చాడు. సో ఈ పటంలో మనకి ఇక్కడ x విలువ అలాగే y విలువ z విలువ కనుక్కోమన్నాడు. సో మనకి పటాన్ని ఏ విధంగా స్టార్ట్ చేస్తే, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనకి సొల్యూషన్ వస్తుందో మనం చూసుకోవాలి. సో దీంట్లో మనకి త్రిభుజంగా తీసుకున్నట్లయితే 80 ప్లస్ y ప్లస్ 2x ఈ మూడికి మొత్తం ఎంత అవుతుందండి? 180 అవుతుంది. సో దానివల్ల మనకి ఇక్కడ 2x y రెండు ఉన్నాయి కాబట్టి రెండిట్లో ఏ విలువ రాదు. కానీ 3x 2x z ఏ తీసుకున్నా రాదు. ఇది సమాంతర రేఖ, ఇది ఒక రేఖ, రెండు రేఖల మధ్యలో ఏర్పడిన కోణాలు. ఇక్కడ 3x ఉంది, zy. సో మనకి ఇక్కడ ఇటువంటి ప్రాబ్లం లో మనకి సమాంతర రేఖలు తిర్యక్ రేఖతో ఏర్పడిన కోణాలు సమానం. ఈ ఫార్ములా ఆధారంగా మనం చేయాలి. ఇక్కడ మనకి AB ప్యారలల్ CD అయింది. ఈ PR అనేది ఏ రేఖ అవుతుందండి? తిర్యక్ రేఖ అవుతుంది. సో తిర్యక్ రేఖ అయినప్పుడు ఈ 3x అనే కోణంకి y అనే కోణం ఏ కోణం అవుతుంది? సో తిర్యక్ రేఖకు ఇది ఈ సైడ్ ఏర్పడింది, ఇది ఇటువైపు ఏర్పడింది. సో రెండు విభిన్న బిందువుల్లో ఉన్నాయి, సరళ రేఖలకు మధ్యలో ఉన్నాయి. సో అటువంటి కోణాలు మనకి ఏ కోణాలు అవుతాయి? ఏకాంతర కోణాలు అవుతాయి. అంటే 3x is equal to ఎంత అవుతుంది? y అవుతుంది. ఇక్కడ 3x అనే కోణంకి y అనే కోణం ఏ కోణం అవుతుందండి? ఏకాంతర కోణం అవుతుంది. అంటే y విలువ ఎంత ఉంటే 3x అనే కోణం విలువ ఎంత ఉంటుంది, 3x ఎంత ఉంటే y అనే కోణం కూడా అంతే ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ నేను ఈ y బదులు 3x రాయొచ్చు కదా. ఇప్పుడు మనకి PQR త్రిభుజంలో ఇక్కడ కోణం 2x, ఇక్కడ కోణం 80, ఇక్కడ కోణం y. సో y ఈజ్ ఈక్వల్ ఎంత రాయొచ్చు? నేను 3x రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత అవుతుందండి? 180 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో ప్లస్ 180 అవతలకి వెళ్తే, సో ప్లస్ 80 అవతలకి వెళ్తే మైనస్ 80 అవుతుంది. సో 2x ప్లస్ 3x అంటే 5x అవుతుంది. సో 5x ఈజ్ ఈక్వల్ టు 100 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది. సో మనకి x విలువ 20 వచ్చింది. సో నెక్స్ట్ మనకి ఏంటి? y విలువ z విలువ కావాలి. సో y ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఇక్కడ మనకి 3x, అంటే y ఈజ్ ఈక్వల్ టు 3x కాబట్టి 3 ఇంటూ x బదులు ఎంత రాయొచ్చు? 20 రాయొచ్చు. అంటే ఎంత వస్తుంది? 60 వస్తుంది. సో y ఈజ్ ఈక్వల్ ఎంత? 60. అంటే ఈ కోణం 60 అవుతుంది. సో 2x ఈ కోణం మనకు ఒకసారి అడిగాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ x ఈజ్ ఈక్వల్ 20 వచ్చింది కాబట్టి 2x అంటే 40 అవుతుంది. ఈ కోణం ఎంత అవుతుందండి? 60 అవుతుంది. సో x విలువ మనకి 20 వచ్చింది, y విలువ 60 వచ్చింది. మనకి z విలువ కావాలి. z అనే కోణం ఎక్కడ చూడండి, ఇక్కడ ఉంది. సో ఈ మొత్తం కోణం ఎంత అవుతుందండి? R అనే బిందువు దగ్గర ఈ మొత్తం కోణం అంటే y ప్లస్ z ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. ఎందుకంటే రెండు కూడా రేఖీయ ద్వయం ఏర్పరిచాయి కాబట్టి. దీంట్లో మనము ఆల్రెడీ y విలువ కనుక్కున్నాం కదా, 60. సో 60 ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 180 అవుతుంది. సో z ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 60 అవుతుంది, మైనస్ 60 అవుతుంది. సో 180 మైనస్ 60 అంటే 120 డిగ్రీస్ అవుతుంది. సో z ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 120. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు 20, y ఈజ్ ఈక్వల్ 60, z ఈజ్ ఈక్వల్ టు 120. కొన్ని సందర్భాలు మనకి xy విలువలు అడుగుతుంటాడు, ఇంకొన్ని సందర్భాల్లో మనకి ఇక్కడ x 2x 3x వాల్యూస్ అడుగుతుంటాడు. లేదా ఇంకొన్ని సందర్భాలు మనకి ఏం చేస్తుంటాడు? x y z వీటి యొక్క కోణాల యొక్క నిష్పత్తి అడుగుతుంటాడు. సో ఏదైనా సరే ఇప్పుడు కోణాల యొక్క నిష్పత్తి అడిగాడు అనుకోండి, మనకి ఏమవుతుందంటే x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందండి? 20 వచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు
60 వచ్చింది, z ఈజ్ ఈక్వల్ టు 120 వచ్చింది. దీన్ని మనకి జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 2 1s 2 3s 2 6 అంటే 1:3:6 అవుతుంది రేషియో. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎక్సర్సైజ్ లో 16th ప్రాబ్లం చూడండి. సో 16th ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చాడంటే ఏబిసిడి రెండు సమాంతర రేఖలు ఇచ్చాడు, టీ అనే తిరిగి రేఖ ఇచ్చాడు. సో ఆ సందర్భంలో మనకి ఏర్పడిన 8 కోణాల పేర్లు ఇచ్చాడు. 1 2 3 4 5 6 7 8. సో ఈ ప్రాబ్లం కి ఏబి ప్యారల్ సిడి అన్నాడు, అలాగే యాంగిల్ 1:2 యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు 5:4 అన్నాడు. సో రిమైనింగ్ కోణాలు మనకి కనుక్కోమన్నాడు. సో మనకి రెండు సమాంతర రేఖలకు తిరిగి రేఖ ఖండించినప్పుడు ఏర్పడిన కోణాల్లో క్రాస్ కోణాలు అంటే ఒకే క్రాస్ లో ఏర్పడిన కోణాలు ఒకదానికొకటి సమానంగా ఉంటాయి. సో ఇక్కడ ఈ క్రాస్ లో మనకి 2 అనే కోణం ఏర్పడింది, నెక్స్ట్ 4 ఏర్పడింది, నెక్స్ట్ 6 ఏర్పడింది, నెక్స్ట్ 8 ఏర్పడింది. అంటే సరి కోణాలన్నీ ఒకదానికొకటి సమానంగా ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలకి ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలు సమానం. అంటే 1 3 7 5 7 అంటే సరి కోణాలకి సరి కోణాలు సమానం, బేసి కోణాలకి బేసి కోణాలు సమానం. సో ఇది మనకు తెలిసింది ఆల్రెడీ. సో మనకేమి ఇచ్చాడండి అక్కడ యాంగిల్ 1:2 ఇచ్చాడు. యాంగిల్ 1:2 సో యాంగిల్ 2:1 యాంగిల్ 1 ఎంత ఇచ్చాడండి 5:4 ఇచ్చాడు. 2 అనే కోణము అలాగే 1 అనే కోణం రెండు కూడా ఒకే దీంట్లో ఉన్నాయి, రెండు వేరు వేరు క్రాసుల్లో ఉన్నాయండి. రెండు కూడా వేరు వేరు క్రాసుల్లో ఉన్నాయి. సో రెండు వేరు వేరు క్రాసుల్లో ఉండే కోణాలు మనకి ఎప్పుడు ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క మొత్తం అనేది మనకి ఇక్కడ 180గా ఉంటుంది, అంతే కదా. సో ఇప్పుడు యాంగిల్ 2 యాంగిల్ 1 ఈ రెండింటి యొక్క నిష్పత్తి ఎంత ఇచ్చాడు 5:4 ఇచ్చాడు. సో రెండు విధాలు చేయొచ్చండి దీన్ని మనం. సో ఈ కోణాలు మనము 5x 4x అనుకొని చేయొచ్చు, లేదా భాగాలను కూడా తీసుకొని చేయొచ్చు. 2 1 ఈ రెండింటి యొక్క కోణం యొక్క భాగాలు మనకి ఎన్ని ఇచ్చాడు 5 భాగాలు అలాగే 4 భాగాలు అంటే మొత్తం 9 భాగాలు ఇచ్చాడు, 9 పార్ట్స్. ఇప్పుడు ఈ 9 భాగాలు అనేవేమో ఎంతకి సమానం చేసుకోవాలి మనం 180కి ఈక్వల్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ యాంగిల్ 1:2 యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ ఇచ్చిన నిష్పత్తి మనకి ఈ కోణానికి సమానంగా ఉంటుంది కాబట్టి. అంటే 9 భాగాలు 180 డిగ్రీలు అయితే ఒక భాగం ఎంత అవుతుందండి 20 డిగ్రీస్ అవుతుంది. 9p ఈజ్ ఈక్వల్ 180 అయితే 1p ఈజ్ ఈక్వల్ టు 180/9 అంటే 20 డిగ్రీస్ అవుతుంది. అంటే ఒక భాగం విలువ 20 డిగ్రీలు వచ్చింది. మరి మనకి ఇక్కడ 2 అనే కోణం ఎన్ని భాగాలు ఉందండి 5 భాగాలు ఉంది. సో ఒక భాగం 20 అయితే 5 భాగాలు ఎంత అవుతుంది 100 డిగ్రీస్ అవుతుంది. అంటే యాంగిల్ 2 1 అవుతుంది, సారీ యాంగిల్ 2 100 అవుతుంది. మరి యాంగిల్ 1 అనేది ఎన్ని పార్ట్లు అండి 4 పార్ట్స్. సో ఒక పార్ట్ మనకి 20 డిగ్రీస్ అయితే 4 పార్ట్లు అంటే ఎంత అవుతుందండి 80 డిగ్రీలు అవుతుంది. ఎంత 80 డిగ్రీలు. సో యాంగిల్ 2 విలువ వచ్చింది, యాంగిల్ 1 విలువ వచ్చింది. మనకేం కనుక్కోమన్నాడు మిగిలిన కోణాల యొక్క విలువలు కనుక్కోమన్నాడు. సో 200 కాబట్టి 400 600 800. నెక్స్ట్ 1 అనే కోణం 80 కాబట్టి 3 అనేది కూడా 80 అవుతుంది, 5 అనేది కూడా 80 అవుతుంది, 7 అనేది కూడా 80 అవుతుంది మనకి ఇక్కడ. ఓకే, సరి కోణాలు అన్ని కూడా 100 డిగ్రీస్ అవుతాయి, బేస్ కోణాలు అన్ని కూడా 80 డిగ్రీస్ అవుతాయి. ఇది మనకి ఇక్కడ 16th ప్రాబ్లం. నెక్స్ట్ మనకి ఇక్కడ 15th ప్రాబ్లం లో మనకి 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. 3 ప్రాబ్లమ్స్ లో కూడా మనకి రెండు సమాంతర రేఖను తిరిగి రేఖ ఖండించుకుంటూ ఏర్పడిన కోణాల్లో మనం రెండు లాజిక్స్ చెప్పుకున్నామండి. ఏంటి ఏర్పడిన రెండు కోణాలు కూడా ఒకదానికొకటి సమానం అవ్వాలి, లేదా రెండు కోణాల యొక్క మొత్తం అనేది మనకి ఇక్కడ 180కి ఈక్వల్ కావాలి. సో ఆ రెండు లాజిక్స్ యూజ్ చేసుకుని చేయొచ్చు. ఓకే, 15th ప్రాబ్లంలో మనకి పటాలు ఈ విధంగా ఇచ్చాడండి. సో ప్రతి సందర్భంలో కూడా ఏబి ప్యారలల్ సిడి అన్నాడు, ఏబి ప్యారలల్ సిడి అన్నాడు. సో ఏబి సిడిని ఖండించుకునే రేఖ మనకి ఇక్కడ తిరిగి దగ్గర తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈఎఫ్ అనేది తిరిగి దగ్గర తీసుకోవచ్చు. ఓకే, సో 3 పటాల్లో కూడా ఏబి ప్యారలల్ సిడి అయ్యింది, అలాగే ఈఎఫ్ అనేది తిరిగి రేఖ అయింది. సో మనకేం అడిగాడంటే ఈ విధంగా పటాలు ఉన్నప్పుడు పటంలో ఏర్పడిన కోణాల్లో ఎక్స్ విలువను కనుక్కోమన్నాడు. ఎక్స్ విలువ నెక్స్ట్ వై విలువ. సో మొదటి పటం ఇక్కడ చూడండి, మనకి రెండు సమాంతర రేఖలు తిరిగి రేఖ నుంచి ఏర్పడిన కోణాల్లో క్రాస్ కోణాలు సమానం అని మనకు తెలుసు. సో ఈ క్రాస్ లో ఏర్పడిన కోణానికి ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలు సమానం, అలాగే ఈ క్రాస్ లో ఏర్పడిన కోణానికి ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలు సమానం. అలాగనే చేయొచ్చు. లేదా మనకి సమాంతర రేఖలు తిరిగి రేఖ మీద మంచి పట్టినట్లయితే సదృశ్య కోణాలు, ఏకాంతర కోణాలు, శీర్షాభిముఖ కోణాలు, ఏకబాహ్య కోణాలు ఇవి సమానమైన తెలుసు కాబట్టి సో అదే అప్లై చేసి చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2x ఇచ్చాడు, ఇక్కడ y ఇచ్చాడు, ఇక్కడ 3x ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఏది అప్లై చేయాలంటే ఇక్కడ ఈ y అనే కోణంకి 3x అనే కోణం ఏ కోణం అవుతుంది
ఏకాంతర కోణం అవుతుంది. సో ఏకాంతర కోణం సమానం కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 3x గా తీసుకొని చెయ్యాలి మనం. సో మనకి సబ్జెక్ట్ పరంగా వెళ్తే, లేదు షార్ట్ కట్ లో వెళ్తే మనకి ఈ క్రాస్ కోణానికి ఈ క్రాస్ కోణానికి సమానం, అలాగే ఈ క్రాస్ కోణానికి ఈ క్రాస్ కోణం సమానం. ఇప్పుడు ఈ క్రాస్ లో y అనే కోణం ఉంది, సేమ్ అదే క్రాస్ లో 3x అనే కోణం ఉంది, అంటే y ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి 3x అవుతుంది. ఇప్పుడు ఈ పటంలో నేను ఇక్కడ y బదులు 3x గా రాసుకున్నట్లయితే ఈ బిందువు వద్ద ఏర్పడిన ఈ మొత్తం కోణం ఎంత అవుతుందండి, ఇది పైన 2x కింద 3x. సో ఈ మొత్తం కోణం ఒక సరళ రేఖ మీద ఒక బిందువు వద్ద ఏర్పడిన కోణం మనకి 180 కాబట్టి 2x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 180 అవ్వాలి. సో y బదులు నేను రాసుకున్నామండి 3x రాసుకున్నాం కాబట్టి 2x ప్లస్ 3x ఇంటూ 5x ఈజ్ ఈక్వల్ టు 180 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 180 బై 5 అంటే 5 1 5 3 36. సో x ఈజ్ ఈక్వల్ టు 36 డిగ్రీస్ వచ్చింది. సో మనకేం అడిగాడు, x విలువ అడిగాడు, అలాగే y విలువ కూడా అడిగాడు. సో y ఈజ్ ఈక్వల్ ఎంత ఆల్రెడీ మనకి 3x. సో y ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ x బదులు మనం 36 గా రాసినట్లయితే ఏమవుతుంది 102 అవుతుంది. సో 108 అవుతుంది. 36 ఇంటూ 3 అంటే 108 డిగ్రీస్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఇక్కడ ఏబి ప్యారలల్ సిడి అన్నాడు, రెండు కోణాలు ఇచ్చాడు, రెండు కోణాలు x విలువ అడిగాడు. సో ఒకటే మనకి క్రాస్ కోణాలు సమానం, ఈ రెండు కోణాలు కూడా ఒకే క్రాస్ లో ఉన్నాయి, సో రెండు కూడా ఒకే క్రాస్ అర్థం ఏంటి, ఈ కోణం ఎంత ఉంటే ఈ కోణం కూడా అంతే ఉంటుంది. అంటే ఇది 50 ఉంటే ఇది 50 ఉంటుంది, ఇది 100 అంటే అది కూడా 100 ఉంటుంది. అంటే రెండు కూడా ఒకదానికొకటి సమానం కాబట్టి మనం సమానం చేసుకోవడమే. 2x ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 20. ఇది ప్లస్ 2 కాబట్టి ప్లస్ 2x వెళ్తే మైనస్ 2x అవుతుంది. 3x మైనస్ 2x, ఈ మైనస్ 20 ఇటు వస్తే ఏమవుతుందంటే ప్లస్ 20 అవుతుంది, అంటే 15 ప్లస్ 20. సో 3x మైనస్ 2x అంటే x. సో x ఈజ్ ఈక్వల్ టు 35 డిగ్రీస్. ఓకే, ఇది మనకి ఇక్కడ సెకండ్ వన్. థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ మనకి ఏమిచ్చాడంటే ఏబి ప్యారలల్ సిడి అన్నాడు, అలాగే ఈఎఫ్ అనే తిరిగి అన్నాడు. ఇక్కడ కోణం 4x మైనస్ 23 ఇచ్చాడు, ఇక్కడ కోణం 3x ఇచ్చాడు. సో రెండు కూడా ఏ క్రాస్ లో చూసుకోండి. ఈ కోణం మనకి ఈ క్రాస్ లో ఉంది, ఈ కోణం మనకి ఈ క్రాస్ లో ఉంది, అంటే రెండు కూడా డిఫరెంట్ వేస్ లో ఉన్నాయి. సో ఆ సందర్భంలో మనకి రెండు వేరు వేరు క్రాసుల్లో ఉన్నప్పుడు ఆ రెండు కోణాల యొక్క ఏం చేయాలి, సమానం చేయాలి, లేదా వాటి యొక్క మొత్తాన్ని తీసుకోవాలి. సో మొత్తం అనేది మనకి ఇక్కడ దేనికి సమానం అవుతుంది, 4x మైనస్ 23 ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 180 అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు ఈ రెండు కలిపితే 7x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 23 అక్కడికి వెళ్తే ప్లస్ 23 అవుతుంది, కాబట్టి 203 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 203 బై 7, 7 1 7, 29. సో x ఈజ్ ఈక్వల్ టు 29 డిగ్రీస్ అవుతుంది. ఓకే, ఇది మనకి ఇక్కడ 15th రామ్లో ఉన్న ప్రాబ్లమ్స్. సో ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ 14th ప్రాబ్లం. 14th ప్రాబ్లం ఇక్కడ ప్రాబ్లం ఇవ్వలేదండి, ఒక స్టేట్మెంట్ ఇచ్చిందని నిరూపించమన్నాడు. సో మనకి ఇక్కడ అది అవసరం లేదు, కానీ స్టేట్మెంట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం. ఏవైనా రెండు సమాంతర రేఖలకు రెండు లంబ రేఖలు కానీ గీచినట్లయితే, రెండు లంబ రేఖలు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఏర్పడిన కోణాలు మనకి ఇక్కడ 90గా ఉంటాయి. అంటే ఈ రెండు రేఖలకు ఇది లంబరేఖ అవుతుంది, అలాగే ఇది కూడా లంబరేఖ అవుతుంది. సో ఆ సందర్భంలో మనకి ఈ రెండు రేఖలు ఏ విధంగా అయితే సమాంతరం అయ్యాయో వాటికి గీచిన లంబ రేఖలు కూడా ఒకదానికొకటి సమాంతర రేఖలు అవుతాయి. అంటే ఈ రెండు సమాంతర రేఖలు అయిపోతాయి, అలాగే ఈ రెండు కూడా సమాంతర రేఖలు అవుతాయి. సో రెండు సమాంతర రేఖలు గీచిన లంబ రేఖలు కూడా సమాంతర రేఖలు, ఇది గుర్తుపెట్టుకొని చూడాలి. ఓకే, ఇది 14th వన్. నెక్స్ట్ 12th వన్ కూడా మనకు ఒక స్టేట్మెంట్ నిరూపించమన్నాడండి. ఏం లేదు, ఒక కోణం అనేది ఎప్పుడు ఏర్పడుతుందండి, రెండు భుజాల మధ్యలో ఏర్పడేది కోణం కదా మనకి, ఇది కోణం. సో ఆ రెండు భుజాలకు లంబ రేఖలు కానీ గీచామనుకోండి, అలాగే ఈ భుజానికి ఒక లంబ రేఖ గీసినట్లయితే ఏర్పడిన ఈ కోణాలు, ఇది లంబం కాబట్టి ఇది 90 ఉంటుంది, ఇది కూడా 90 ఉంటుంది. కానీ రిమైనింగ్ ఈ కోణము అలాగే ఈ కోణము, ఈ రెండింటి మధ్య యొక్క సంబంధాన్ని చెప్పాడు. సో ఆ సంబంధం ఏ విధంగా ఉంటుందంటే రెండు విధాలుగా ఉంటుంది. మొదటి సందర్భంలో ఈ కోణము ఈ కోణం సమానం అవ్వచ్చు, ఏమవచ్చు, సమానం. సో ఇది 90 కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ కోణం 90 అయింది అనుకోండి, ఇది కూడా 90 అయిపోతుంది. సో ఒక చతుర్భుజంలో 4 కోణాల మొత్తం కూడా 360 డిగ్రీలు. ఇది ఒక చతుర్భుజ ఆకారంలో ఉంది కదా. సో ఇది 90 అయితే, సో ఈ రెండు కలిపి మనకి 180 అయింది కాబట్టి
ఈ రెండు కూడా మనకి ఎంత 180 అవ్వాలి. అంటే మొత్తం 360 కాబట్టి ఇది ఆల్రెడీ 180 అయిపోయింది. సో రిమైనింగ్ ఎంత ఉంటుందండి, 180 ఉంటుంది. అంటే ఈ కోణము ప్లస్ ఈ కోణం యొక్క మొత్తం విలువ ఎంత అవుతుంది, 180 డిగ్రీస్ అవుతుంది. అంటే రెండు సందర్భాలు, ఒక కోణానికి ఉన్న రెండు భుజాలకు లంబరేఖలు గీచినప్పుడు ఆ లంబరేఖల వల్ల ఏర్పడిన ఈ కోణంకి ముందున్న ఈ కోణంకి మధ్య కలిసి సంబంధం ఏంటంటే అయితే రెండు కోణాలు కూడా సమానం అవుతాయి. ఏ సందర్భంలో అంటే ఈ కోణం 90 అయితే మాత్రమే, ఇంకేదైనా సరే సమానం అవుతుంది. సో 90 అయిన సందర్భంలో రెండు కోణాలు కూడా ఒకదానికి సమానం అవుతాయి. రెండో సందర్భం ఏంటంటే ఇది 90 కాక నీకు ఏదైనా విలువైనప్పుడు దీనికి ఆపోజిట్ లో ఉండే కోణం ఎంత అవుతుందంటే ఈ రెండింటి యొక్క మొత్తం మనకి ఇక్కడ 180 డిగ్రీస్ అవుతుంది, అంటే సంపూర్ణం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కోణము 60 ఉందనుకోండి, ఈ కోణం 120 అవుతుంది. ఇది 50 ఉంటే ఇది 130 అవుతుంది. అంటే రెండు కోణాల యొక్క మొత్తాన్ని ఇక్కడ సంపర్కం అనేది అవుతుంది. సో రెండు సందర్భాలు, ఒక కోణం దగ్గర ఉన్న రెండు భుజాలకి ఇచ్చిన లంబరేఖలు అనేవేమో, లంబరేఖల వల్ల ఏర్పడిన కోణం అనేదేమో మునుకున్న కోణంకి రెండు సమానమైన అవ్వచ్చు, లేదా ఆ రెంటి యొక్క మొత్తం అనేది సంపూర్ణం అవ్వచ్చు. ఇది 12th వన్. ఈ రెండు కూడా స్టేట్మెంట్స్ అండి, రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో 14th వన్ ఏంటంటే రెండు సమాంతర రేఖలకు ఇచ్చిన లంబరేఖలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. 12th వన్ ఏంటి, ఒక కోణంకి ఉన్న రెండు భుజాలకి ఇచ్చిన లంబరేఖలు వల్ల ఏర్పడిన కోణం అనేదేమో మునుకున్న కోణంకి సమానమైన అవ్వచ్చు, లేదా ఆ రెండు కోణాల యొక్క మొత్తం అనేది ఇక్కడ సంపూర్ణమైన అవ్వచ్చు. అది మనకి 12th వన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 13th వన్ చూడండి. 13th వన్ మనకి ఏబి ప్యారలల్ సిడి అన్నాడు. ఏబి ప్యారలల్ సిడి అంటే ఏబి సిడి రెండు కూడా ఒకదానికి సమాంతరంగా ఉన్నాయి. సో ఆ సందర్భంలో మనకి ఇక్కడ పిక్యూఆర్ ఏ రెండు సమాంతర రేఖల మధ్యలో ఒక త్రిభుజం ఏర్పడింది. ఆ త్రిభుజంలో మనకి ఇక్కడ వైఎక్స్ అనే రెండు కోణాలు ఇచ్చాడు. ఆ రెండింటి యొక్క విలువను మనకి కనుక్కోమన్నాడు, ఎక్స్ కోణం వై కోణం. సో ఇక్కడ మనం ఏది అప్లై చేసి వస్తుందో చూసుకోండి. సో జనరల్ గా మనకి ఇటువంటి పటాలు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఏదో ఒక దాన్ని తిరియగ తీసుకొని మనం సాల్వ్ చేయాలి, లేదా సదృశ్య కోణాలు, ఏకాంతర కోణాలు. సో దీని మీద పట్టుంటే పర్వాలేదు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకి ఇక్కడ పటం ఉన్నప్పుడు ఈ పటాన్ని మనము పొడిగించుకోవాలి. సో పొడిగించుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే మనకి సదృశ్య కోణాలు, ఏకాంతర కోణాలు అవి గుర్తు లేకపోయినా దీనివల్ల మనకి ఇలా పొడిగించుకోవడం వల్ల మనకి ప్రాబ్లం ఈజీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ఏబి ప్యారలల్ సిడి అన్నాడు కదా, ఇక్కడ 50 ఇచ్చాడు, ఇక్కడ వై ఇచ్చాడు, ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు, ఇక్కడ 127 డిగ్రీస్ ఇచ్చాడు. సో ఎప్పుడైనా సరే సమాంతర రేఖకు తిరియగ రేఖకు మధ్యలో ఏర్పడిన కోణాన్ని మనము కోణంగా లెక్కించాలి. ఓకే, సో ఇప్పుడు ఏకాంతర కోణం అవని, శీర్షాభిముఖ కోణం అవని, లేదా సదృశ్య కోణం అవని, ఏ కోణాలైనా సరే సమాంతర రేఖకు అలాగే తిరియగ రేఖ మధ్యలో ఏర్పడిన కోణాన్ని మనం తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఎక్స్ అనే కోణంకి చూడండి, ఇది తిరియగ రేఖ, పీక్యూ తిరియగ రేఖ తీసుకుంటే తిరియగ రేఖ మీద నుండి ఇది సమాంతర రేఖ మీద, అంటే ఈ కోణం ఎక్స్ అనే కోణంగా ఇచ్చాడు. సో పీక్యూ తిరియగ రేఖ అయినప్పుడు ఈ క్రాస్ ఏర్పడిన కోణంకి పీక్యూ కదండి ఇది, సో ఈ క్రాస్ ఏర్పడిన కోణం సమానంగా ఉంటాయి. అంటే ఎక్స్ కి ఏ విలువ సమానంగా ఉంటుంది, 50 సమానంగా ఉంటుంది. సో రెండు కూడా ఒకే క్రాస్ లో ఏర్పడ్డాయి. లేదా ఎక్స్ అనే కోణంకి ఈ 50 అనే కోణం ఏ కోణం అవుతుంది చూడండి, ఇది సమాంతర రేఖ, ఇది తిరియగ రేఖ, రెండింటికి మధ్యలో ఏర్పడిన కోణమే కదా ఇది. సో రెండు కూడా ఏకాంతర కోణాలు అవుతాయి. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 50 డిగ్రీస్ వస్తుంది. నెక్స్ట్ మనకి ఏమడిగాడు, వై విలువ అడిగాడు. సో వై విలువ కావాలంటే ఇప్పుడు పిఆర్ ని మనం తిరిగి దగ్గర తీసుకోవాలి. తిరిగి దగ్గర తీసుకున్నప్పుడు ఈ క్రాస్ ఏర్పడిన కోణంకి అలాగే పిఆర్ తీసుకున్నాం కదండి. సో మనకి ఇక్కడ ఈ క్రాస్ ఏర్పడిన కోణం, ఇప్పుడు ఈ క్రాస్ ఏర్పడిన కోణం చూడండి, ఇక్కడికి 50, ఇక్కడికి వై, ఇది సమాంతర రేఖ, ఇది తిరియగ రేఖ. సో రెండింటికి మధ్య ఏర్పడిన కోణం ఇది మొత్తం. అంటే మనం 50 డిగ్రీలు తీసుకోవాలి, ఈ వై డిగ్రీని కూడా తీసుకోవాలి. అంటే వీటి యొక్క మొత్తాన్ని మనం కోణంగా తీసుకోవాలి. అంటే 50 ప్లస్ వై, అది కూడా ఈ క్రాస్ లో ఏర్పడింది, ఇది కూడా ఈ క్రాస్ లో ఏర్పడింది. అంటే రెండు కోణాలు కూడా ఏమవుతాయి, ఒకదానికొకటి సమానం అవుతాయి. అంటే 50 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 127 డిగ్రీస్ అవుతుంది. సో వై ఈజ్ ఈక్వల్ టు 127 మైనస్ 50 అవుతుంది. సో వై ఈజ్ ఈక్వల్ టు 77 డిగ్రీస్ అవుతుంది. ఈ విధంగా చేయొచ్చు. లేదా వై విలువ రెండో విధంగా కూడా చేయొచ్చండి. సో అది చేయాలంటే ముందు మనం ఏంటంటే త్రిభుజాలను అవగాహన ఉండాలి. సో ఒక త్రిభుజంలో ఏర్పడిన కోణాల్లో ఒక కోణానికి మనము బాహ్య కోణం కానీ గీసినట్లయితే, ఇప్పుడు ఈ కోణంకి బాహ్య కోణం ఇదైంది కదండి. సో ఈ కోణం బిల్లు మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 120 డిగ్రీస్ అయింది అనుకోండి, దాంట్లో ఈ కోణం 70 డిగ్రీస్ ఇచ్చాడు. సో ఈ కోణం ఎంత అవుతుందంటే 50 డిగ్రీస్ అవుతుంది.
ఎప్పుడైనా సరే ఒక త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించి ఏర్పడిన బాహ్య కోణం అనేదేమో దీని యొక్క ఈ కోణం కాకుండా దీనికి అభిముఖంగా ఉండే కోణం యొక్క మొత్తానికి సమానంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి 50 ఉంది, ఇక్కడ 70 ఉంది. సో 50 ప్లస్ 70 ఎంత అవుతుందండి? 120 డిగ్రీస్ అవుతుంది. సేమ్ అదే విధంగా ఇది 127 డిగ్రీస్ అయ్యింది. ఇది ఎక్స్, ఇది త్రిభుజం కదా, త్రిభుజంలో కోణం ఏంటంటే ఇంకోటి వై. అంటే ఎక్స్ ప్లస్ వై అనేది మనకి ఏ విధంగా ఉండాలి? ఆ బాహ్య కోణానికి సమానంగా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఎక్స్ ఎంత వచ్చిందండి? ఆల్రెడీ ముందు మనకి 50 డిగ్రీస్ వచ్చింది. సో 50 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 127 డిగ్రీస్. సో y ఈజ్ ఈక్వల్ టు 127 మైనస్ 50 అంటే 77 డిగ్రీస్ అవుతుంది. ఆ విధంగా చేయొచ్చు. ఓకే, సో మనం త్రిభుజాల వీటి గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ 11th వన్ చూడండి. 11th వన్ ఏమిటంటే ఈ విధంగా మనకు ఒక పటం ఇచ్చాడు. ఈ పటంలో మనకి ఇక్కడ ఈ పటానికి పేర్లు పెట్టుకోలేదు కానీ మనం పేర్లు పెట్టుకుందాం. ఇది ఏ, బి, సి, డి. సో దీంట్లో మనకి ఏబి మీద సిడి మీద ఈ విధంగా యారో మార్కులు ఇచ్చాడు. సో యారో మార్క్ ఇస్తే అర్థం ఏంటి? ఆ రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు, అంటే ఏబి ప్యారలల్ సిడి అవుతుంది. అంతే కదా. నెక్స్ట్ మనకి ఇక్కడ వై అనే కోణం ఉంటుంది, అలాగే ఎక్స్ అనే కోణం ఉంది. అంటే ఎక్స్ వై విలువలు మనకి అడిగాడు. సో దీంట్లో మనం ఇంకా బాగా పరిశీలించినట్లయితే ఇక్కడ మనకి ఈ విధంగా సింబల్ ఇచ్చాడండి. అంటే అక్కడ కోణం ఎంత అవుతుంది? 90 డిగ్రీస్ అవుతుంది. సో రెండు సమాంతర రేఖలను ఒక దగ్గర లంబంగా ఖండించుకుంటే, మనం ముందే చెప్పుకున్న ప్రీవియస్ వీడియోలో, ఒక దగ్గర లంబంగా ఖండించుకుంటే రెండో వైపు కూడా లంబంగానే ఉంటుంది. అంటే ఈ మొత్తం కోణం కూడా మనకి ఇక్కడ 90 డిగ్రీలుగానే ఉంటుంది. దాంట్లో మనకి ఈ కోణం ఇచ్చాడు 3y + 5 గా. సో ఈ కోణం మనకు తెలియదు. జనరల్గా ఇక్కడ సిడి ఏబి రెండు కూడా సమాంతర రేఖలు. సో సమాంతర రేఖలు అయినప్పుడు ఇక్కడ ఈ సమాంతర రేఖకు ఈ క్రాస్ కోణం తిరిగి రేఖ తీసుకుంటే ఈ సమాంతర రేఖకు తిరిగి రేఖ మధ్యలో ఏర్పడిన ఈ కోణం ఎంతండి? 52 డిగ్రీస్. సేమ్ అదే విధంగా ఇదే తిరిగి రేఖకు ఈ సమాంతర రేఖ మధ్యలో ఏర్పడిన కోణం ఈ కోణం. సో ఈ కోణంకి ఈ కోణం ఏ కోణం అవుతుందండి? ఏకాంతర కోణం అవుతుంది. సో ఏకాంతర కోణం సమానం కాబట్టి ఈ కోణం విలువ 52 డిగ్రీస్ అవుతుంది. సో ఇక్కడికి 52 డిగ్రీస్, ఇక్కడికి 3y + 5 అంటే ఈ మొత్తం కోణం ఎంత అండి? జనరల్ మనకి 90 డిగ్రీస్. ఎందుకు 90 అయిందంటే సో ఇక్కడ కింద లంబంగా ఖండించుకుంది కాబట్టి పైన కూడా ఖచ్చితంగా సమాంతర రేఖను లంబంగానే ఖండించుకుంటుంది. కాబట్టి 52 + 3y + 5 = 90 అవుతుంది. సో 3y + 52 + 5 అంటే ఎంత అవుతుందండి? 57 అవుతుంది. సో +57 అవతల పట్టుకెళ్తే మనకి ఇక్కడ 90 - 57 అవుతుంది. ఓకే, సో 3y = 33, y = 11 అవుతుంది. సో 3y = 33 అయితే y = 33/3 అవుతుంది కదా. సో 3 1s 3 11s, y = 11 అవుతుంది. నెక్స్ట్ మనకి ఏం కనుక్కోమన్నాడండి? ఎక్స్ విలువ కనుక్కోమన్నాడు. సో ఎక్స్ విలువ మనం కనుక్కున్నట్లయితే ఇది మొత్తం కూడా ఏమవుతుందంటే ఒక చతుర్భుజం అవుతుంది. సో చతుర్భుజంలో ఈ కోణం 90 అయింది, అలాగే ఇక్కడ ఈ కోణం 90 అయింది. ఈ రెండింటికి మొత్తం ఎంత అవుతుందండి? ఇది 65, ఇది 52. టోటల్ ఎంత అవుతుంది? 117 అవుతుంది. సో ఒక చతుర్భుజంలో 4 కోణాల మొత్తం కూడా ఎంత అవుతుందండి? 360 డిగ్రీస్ అవ్వాలి. దాంట్లో మనకి ఇక్కడ ఒక కోణం విలువ ఎక్స్ ఇచ్చాడు. ఈ కోణం ఎంత వచ్చిందండి? 117 వచ్చింది. ఈ కోణం ఎంత అయిందండి? 90. ఈ కోణం ఎంత అయింది? 90. సో ఈ 4 కోణాల యొక్క మొత్తం కూడా మనకి ఎంత అవ్వాలి? 360 డిగ్రీస్ అవ్వాలి. ఓకే, సో దీనికి ఈక్వల్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎక్స్ విలువ అనేది వస్తుంది. లేదు సమాంతర రేఖలు తిరిగి రేఖ పరంగా చేయాలంటే ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఏ విధంగా? ఇప్పుడు ఏబి ప్యారలల్ సిడి అన్నాడు కదా. సో ఏబి ప్యారలల్ సిడి అయినప్పుడు ఇక్కడ ఏసీ అనే రేఖ ఏ రేఖ అవుతుందండి? తిరిగి రేఖ అవుతుంది. ఎందుకంటే ఇది ఇక్కడ ఖండించుకుంది, ఇక్కడ ఖండించుకుంది. సో తిరిగి రేఖ అయినప్పుడు తిరిగి రేఖకు ఈ ఎక్స్ అనే కోణంకి అలాగే ఇక్కడ ఏర్పడిన ఈ మొత్తం కోణం అంటే 65 + 52 అంటే 117 డిగ్రీస్ కి ఈ రెండు కోణాల మధ్యలో సంబంధం ఏంటి? రెండు కోణాలు సమానం అవుతాయా, లేకపోతే ఆ రెండు కోణాలకు మొత్తం 180 డిగ్రీస్ అవుతుందో చూసుకోవాలి. సో రెండు కూడా తిరిగి రేఖకు ఒకే వైపు ఉన్నాయి, మరి రెండు సమాంతర రేఖలకు మధ్యలో ఉన్నాయి. సో తిరిగి రేఖకు ఒకే వైపు ఉంటూ సమాంతర రేఖల మధ్యలో ఉండే కోణాలు ఏ విధంగా ఉంటాయి? తిరిగి రేఖకు ఒకే వైపు ఉండే అంతర కోణాలు ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా ఏ విధంగా ఉంటాయి అంటే సంపూరకాలుగా ఉంటాయి. అంటే x + 117 ఎంత అవుతుందండి? 180 డిగ్రీస్ అవుతుంది. సో x = 180 - 117 డిగ్రీస్. సేమ్ అవుతుందండి. x = 180 - 117 అంటే 63 డిగ్రీస్ అవుతుంది.
ఈ విధంగా చేయొచ్చు. ఒక చతుర్భుజంగా దీన్ని భావించుకుంటే మనకి 4 కోణాలు మొత్తం 360కి ఈక్వల్ చేసుకుంటే అంటే x ప్లస్ 117 ప్లస్ 90 ప్లస్ 90 ఈజ్ ఈక్వల్ టు 360 ఈ విధంగా చేయొచ్చు. ఇది చతుర్భుజం ఆధారంగా. లేదు సమాంతర రేఖలు తిర్యక రేఖ పరంగా చేయాలంటే ఈ రేఖకి ఈ రేఖ సమాంతర రేఖ అయినప్పుడు ఏసీ అనేది తిర్యక రేఖ అవుతుంది. తిర్యక రేఖ అయినప్పుడు ఇక్కడ ఏర్పడిన ఈ మొత్తం కోణం అంటే 117 డిగ్రీస్ కి ఇక్కడ ఏర్పడిన ఈ x అనే కోణానికి మధ్య గల సంబంధం ఏంటంటే రెండు కూడా తిర్యక రేఖ ఒకే వైపు ఉంటే అంతర కోణం. సో వాటి యొక్క మొత్తం అనేది మనకి ఇక్కడ 180కి సమానం అవుతుంది కాబట్టి ఈక్వల్ చేసుకుంటే x అనేది మనకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్సర్సైజ్ లో 10th ప్రాబ్లం చూడండి. 10th ప్రాబ్లం మనకి ఈ విధంగా పటం ఇచ్చాడు. ఈ పటంలో మనకి ఇక్కడ x, y ఈ రెండు యొక్క విలువలు మనం కనుక్కోమన్నాడు. సో పటానికి పేర్లు ఇవ్వలేదు, అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి ఈ పటం మీద ఈ సింబల్ ఉంది, అలాగే ఈ రేఖ మీద ఈ సింబల్ ఉంది. ఈ రేఖ మీద ఈ సింబల్ ఉంది, అలాగే ఈ రేఖ మీద కూడా ఈ సింబల్ ఉంది. అంటే అర్థం ఏంటి? ఈ రెండు రేఖలు కూడా ఒకదానికొకటి సమాంతర రేఖ. అలాగే ఈ రేఖ మీద ఏరో మార్క్ ఇలా ఉంది, సేమ్ అదే విధంగా ఈ ఏరో మార్క్ ఇక్కడ కూడా ఉంది. సేమ్ అదే విధంగా ఏరో మార్క్ ఈ రేఖ మీద కూడా ఉంది. అంటే ఈ రెండు రేఖలు కూడా ఒకదానికొకటి సమాంతర రేఖలు. సో మనకి ఇక్కడ x లో కనుక్కోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ రెండు రేఖలను మనం సమాంతర రేఖలుగా తీసుకున్నప్పుడు ఈ రేఖ ఏ రేఖ అవుతుందండి? ఈ రేఖ మీద ఖండించుకుంది, అలాగే ఈ రేఖ మీద కూడా ఖండించుకుంది. కాబట్టి ఈ మొత్తం రేఖ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఏబి అనే పేరు పెడతాను. ఇప్పుడు ఏబి అనే రేఖ ఈ రేఖకు రెండు రేఖలకు కూడా ఏ రేఖ అవుతుందంటే తిర్యక రేఖ అవుతుంది. సో తిర్యక రేఖ అయినప్పుడు ఇక్కడ 120 డిగ్రీస్ కి అలాగే x డిగ్రీస్ కి మధ్య సంబంధం ఏంటి? ఈ రెండు సమాంతర రేఖలు, ఇది తిర్యక రేఖ. తిర్యక రేఖ ఒకే వైపు ఉన్నాయి, 120 డిగ్రీస్ అదే వైపు ఉంది. x కూడా తిర్యక రేఖకు పైన ఉంది. సో నెక్స్ట్ ఏంటి? ఈ రెండు కోణాలు కూడా సమాంతర రేఖ మధ్యలో ఉన్నాయి, బయట ఉన్నాయా? బయట ఉన్నాయి. సో తిర్యక రేఖ ఒకే వైపు ఉంటూ బయట ఉండే కోణాలు ఏమవుతాయండి? బాహ్య కోణాలు అవుతాయి. తిర్యక రేఖ ఒకే వైపు ఉంటూ బయట ఉండే కోణాలు అంటే బాహ్యంగా ఉండే కోణాలు అనేవి ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాయంటే సంపూరకాలుగా ఉంటాయి. లేదా మీరు ఏం చేస్తారంటే ఇవి సమాంతర రేఖలు అన్నాం కదా, సమాంతర రేఖలు మనం ఈ విధంగా పొడిగించుకున్నాం అనుకోండి. సో పొడిగించుకుంటే ఇది సమాంతర కాడు పొడవగానే ఉంది, దీన్ని పొడిగించాను. సో ఇప్పుడు ఇది తిరిగి రేఖ అయింది. ఇప్పుడు ఈ క్రాస్ ఏర్పడిన కోణంకి ఈ క్రాస్ ఏర్పడిన కోణం సమానం, అలాగే ఈ క్రాస్ ఏర్పడిన కోణాలకి ఈ క్రాస్ ఏర్పడిన కోణం సమానం. అంటే 120 డిగ్రీస్ అనేది ఒక క్రాస్ లో ఉంటే x అనేది వేరే క్రాస్ లో ఉంది. సో ఖచ్చితంగా మనకి ఏమవ్వాలంటే x ప్లస్ 120 అనేది మనకి ఎంత అవ్వాలి? 180 డిగ్రీస్ అవ్వాలి. సో x ఎంత వస్తుంది? 60 డిగ్రీస్ వస్తుంది. x ఎంత వచ్చిందండి? 60 డిగ్రీస్ వచ్చింది. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఈ ఏబి అనే రేఖకు దీనికి సిడి అనే పేరు పెట్టుకుంటున్నాను. సిడి అనే రేఖ ప్యారలల్ గా ఉంది, అంటే సమాంతరంగా ఉంది ఈ సింబల్ బట్టి. సో ఇప్పుడు ఈ రేఖను నేను ఈ విధంగా పొడిగించుకోండి అనుకోండి. సో ఇది ఒక సమాంతర రేఖ అయింది, ఇది ఒక సమాంతర రేఖ అయింది. సో రెండింటికి తిరిగిరికి ఏమవుతుందండి? సి ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనే పేరు పెట్టుకున్నాను. సిఈ అనే రేఖ తిరిగి రేఖ అవుతుంది. సో తిరిగి రేఖ అయినప్పుడు మనకి కోణాలు చూడండి, ఈ క్రాస్ ఏర్పడిన కోణాలకి ఈ క్రాస్ ఏర్పడిన కోణం సమానం, అలాగే ఈ క్రాస్ ఏర్పడిన కోణాలకి ఈ క్రాస్ ఏర్పడిన కోణం సమానం. ఇప్పుడు ఈ క్రాస్ లో మనకి ఇక్కడ 3y + 6 ఏర్పడింది. సేమ్ అదే క్రాస్ లో x అనే కోణం ఏర్పడింది. అంటే రెండు కోణాలు కూడా ఏమవుతాయి? 3y + 6 = x అవుతాయి, సమానం అవుతాయి. రెండు కూడా ఒకే క్రాస్ లో ఏర్పడ్డాయి కాబట్టి. సో ఇప్పుడు మనకి ఇక్కడ x లో మనకి ఎంత వచ్చిందండి? ఆల్రెడీ 60 వచ్చింది కదా దీన్ని బట్టి. సో 60 కానీ రాసినట్లయితే ఏమవుతుంది? 3y + 6 = 60 అవుతుంది. 3y = 60, ఈ +6 అవుతుంది కదా, -6 అవుతుంది, అంటే 54 డిగ్రీస్ అవుతుంది. సో y = 54/3 అంటే y = 18 డిగ్రీస్ అవుతుంది. సో x = 60, y = 80. ఇది మనకి ఇక్కడ 10th ప్రాబ్లం. నెక్స్ట్ మనకి ఇక్కడ 9th వన్ చూడండి. 9th వన్ కూడా సేమ్ ఏంటంటే ఈ విధంగా ఒక పటం ఇచ్చాడు. ఈ పటంలో మనకి ఇక్కడ ఈ రేఖ మీద సింబల్ అలాగే ఈ రేఖ మీద సింబల్ ఒకే విధంగా ఉన్నాయి. అంటే ఈ రెండు రేఖలు కూడా ఒకదానికొకటి సమాంతర రేఖ. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. x ఇచ్చాడు, 35 ఇచ్చాడు, 105 ఇచ్చాడు, y ఇచ్చాడు. సో మిగిలిన కోణాలను కనుక్కోవాలి ఇక్కడ. సో మనకి ఇక్కడ ఎప్పుడైనా సరే శీర్షాభిముఖ కోణాలు ఉన్నారు కదా, రెండు రేఖలు ఒకదానికి కూడా ఖండించుకున్నప్పుడు రేఖలే ఖండించుకోవాలండి. సో ఖండించుకున్నప్పుడు ఏర్పడిన ఆపోజిట్ కోణాలు ఎప్పుడు కూడా ఇక్కడ సమానంగా ఉంటాయి. శీర్షాభిముఖ కోణాలు అంటాం బట్టి అవి సమానంగా ఉంటాయి. ఇవి ఇక్కడ 105 అయింది, దీనికి ఆపోజిట్ లో ఉండే ఈ కోణం కూడా ఏమవుతుందంటే 105 డిగ్రీస్ అవుతుంది. ఇది y కాబట్టి ఇది y అవుతుంది, 35 కాబట్టి ఇది కూడా 35 అవుతుంది. సో రాయాల్సిన అవసరం లేదని మనం. సో ఇక్కడ మనకి ఈ బిందువు వద్ద ఏర్పడిన ఈ మొత్తం కోణం కూడా ఎంత అవుతుందండి?
180 degrees అవ్వాలి. అంటే 35 ప్లస్ 105 ప్లస్ y ఈ మూడిటి యొక్క మొత్తం మనకి ఎంత అవ్వాలి? 180 degrees అవ్వాలి. y ప్లస్ 35 ప్లస్ 105 ఈజ్ ఈక్వల్ టు 180. సో వీటి యొక్క మొత్తం మనకి ఇక్కడ 140 అవుతుంది. సో y ప్లస్ 140 ఈజ్ ఈక్వల్ టు 180 అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 140 అంటే 40 degrees వస్తుంది. సో y విలువ ఎంత వచ్చింది? 40. మరి మనకి ఇక్కడ x విలువ కావాలి. సో x విలువ కావాల్సి వచ్చినప్పుడు ఇది సమాంతర రేఖ, ఇది ఒక రేఖ సమాంతర, అంటే ఈ రెండు కూడా సమాంతర రేఖ. ఈ రెండు సమాంతర రేఖలకు ఈ రేఖ ఏ రేఖ అవుతుంది? ఏంటిది? తిర్యక రేఖ అవుతుంది. సో తిర్యక రేఖ అయినప్పుడు మనం చెప్పుకున్నాం, సమాంతర రేఖకు తిర్యక రేఖకు మధ్యలో ఏర్పడిన కోణాన్ని మనము లెక్కలోకి తీసుకోవాలి. సో ఇప్పుడు ఇది తిర్యక రేఖ అయింది కదా, ఇది సమాంతర రేఖ కదా. సో ఈ సమాంతర రేఖకు తిర్యక రేఖకు అంటే ఈ మొత్తం కోణం అంటే 105 ప్లస్ 35, ఈ మొత్తం కోణం ఎంత అవుతుంది? 140 degrees అవుతుంది. అంటే ఈ మొత్తం కోణము అలాగే ఈ కోణము మధ్య గల సంబంధం ఏంటి? ఈ రెండు కూడా సమాంతర రేఖలు. సమాంతర రేఖలకు ఇది తిర్యక రేఖ అయినప్పుడు తిర్యక రేఖకు ఒకే వైపు ఏర్పడ్డాయి x అనే కోణము అలాగే 35 ప్లస్ 105 అంటే 140 degrees, ఈ రెండు కోణాలు కూడా ఒకే వైపు ఏర్పడ్డాయి. సో రెండు కూడా ఒకే వైపు ఏర్పడ్డాయి, సమాంతర రేఖకు మధ్యలో ఏర్పడ్డాయి. సో అటువంటి కోణాలకు ఏ కోణాలు అవుతాయి అంటే తిర్యక రేఖ ఒకే వైపు ఉండే అంతర కోణాలు అవుతాయి. సో తిర్యక రేఖ ఒకే వైపు ఉండే అంతర కోణాలు అనేవి ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాయంటే వాటి యొక్క మొత్తం అనేది మనకి ఇక్కడ 180 అవుతుంది, అంటే సంపర్కాలు అవుతాయి. సో x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? ఈ ప్లస్ 140 కలిగితే మైనస్ 140 అవుతుంది. సో 180 మైనస్ 140 అంటే 40 degrees వస్తుంది. ఆ విధంగా చేయొచ్చు. లేదా ఇప్పుడు ఇది ఒక రేఖ, ఇది రేఖ సమాంతర రేఖ కదా, ఈ సమాంతర ఈ విధంగా పొడిగించుకున్నాం అనుకోండి. సో ఇది సమాంతర రేఖ, ఇది కూడా సమాంతర రేఖ. సో ఈ రెండు సమాంతర రేఖలకి ఏ తిర్యక రేఖ అయిందండి? ఇది తిర్యక రేఖ అయింది. ఇది ఇక్కడ సమాంతర రేఖ అండి, ఇది ఒక సమాంతర రేఖ. సో ఇది ఇక్కడ తిర్యక రేఖ, ఇది ఇక్కడ తిర్యక రేఖ. సో తిర్యక రేఖ అయినప్పుడు క్రాస్ కోణాలు అంటే ఈ క్రాస్ ఏర్పడిన కోణంకి ఈ క్రాస్ ఏర్పడిన కోణం సమానం. ఈ క్రాస్ లో మనకి ఎంత వచ్చిందండి? x ఉంది, ఈ క్రాస్ లో y ఉంది, అంటే x ఈజ్ ఈక్వల్ టు y అవుతుంది. సో ఆల్రెడీ మనకి y విలువ ఎంత వచ్చిందండి? 40 degrees వచ్చింది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 40 degrees అవుతుంది. ఆ విధంగా కూడా చేయొచ్చు. ఓకే, ఇక్కడతో మనకి సమాంతర రేఖలు తిర్యక రేఖలకు సంబంధించి మొత్తం కాన్సెప్ట్ కి సంబంధించి ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనము జామితీయ పరంగా సమృత పటాలు వివృత పటాలు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.